ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీగా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఇప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి. అట్లాగే ఎన్ఈపి 2020లో కూడా ఇవన్నీ మెన్షన్ చేసింది. రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ రంగం యొక్క ముఖ చిత్రం టోటల్గా మారనున్నది. డిజిటల్ ట్రాన్స్మిషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలేంటి? నాకు తెలిసి దేశంలోనే మాది ఫస్ట్ యూనివర్సిటీ అనుకోవచ్చు. సొసైటీకి, ఇండస్ట్రీకి ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరానికి తగ్గట్టుగా మేము మా బోర్డ్ ఆఫ్ స్టడీస్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే సప్రెస్ చేశారు వైట్స్ను మనం సప్రెస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ 90% ఉండేది. సో అదే బాటలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇప్పటివరకు చాలా వరకు జరిగినాయి. చాలా రకరకాల ఉద్యమాలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావచ్చు, లేదా తెలంగాణ విద్యార్థులు కొంత రెవల్యూషనరీ మైండ్ సెట్తో ఉంటారు ఎక్కువ. ఎందుకంటే మీరు అన్నట్టుగా పాలనాపరమైన లోపాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ గొంతెత్తి అడుగుతారు. రిసోర్సెస్ అనేవి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడే ఎలాంటి విప్లవం కానీ ఎలాంటి రెవల్యూషన్ కానీ ఉండదనేది. కాబట్టి పిల్లలకు కావాల్సింది నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనము, నాణ్యమైన వాతావరణం. గతంలో ఉన్న రీసెర్చ్ విధానానికి ప్రస్తుతం ఉన్న మార్పులు, ఆధునిక టెక్నాలజీ మార్పుల వల్ల బయట జరిగే ప్రపంచానికి అవేర్నెస్, మనము బయట లోకానికి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మనం ఇక్కడే ఉండిపోతాం. ఏ ఫెసిలిటీ అయినా వాడకుంటే అది వృధా అయిపోతుంది. కాబట్టి మనకు రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నది. ఒకటే వాళ్ళు ఏం చేయాలంటే పిల్లలందరూ కూడా ఈ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఏది అనే దానిపైన జడ్జి చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇంకా ఇతర రంగాల్లో కానీ విదేశీ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. యుఎస్ వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 100 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, టాప్ 500 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ప్రపంచంలో, అక్కడ విద్య పొందడం వల్ల విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు అయితే ఉంటాయి. అయినప్పటికీ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిటీలో మీరు సభ్యులు. ఇప్పటి వరకు కొన్ని ఇంకా మీటింగ్స్ యాక్చువల్గా జరగలేదు. దీనికి ఉన్న భూములు అనేది ఆక్రమణకు గురైన అనేది మీరు అన్నట్టుగా ఆక్రమణకు గురైన విషయాలు కొంత వాస్తవమే. ఉస్మానియా విశ్వవిద్యాలయం భవిష్యత్తు దృష్ట్యా ఒకటి ఏంటంటే నెట్వర్కింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఒక అప్పీల్ అనేది చేస్తున్నాం మేము కూడా. ఉస్మానియా యూనివర్సిటీ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ముల్గరం గారి సమక్షంలో ఉన్నాం. వారు ట్రాఫిక్ ఇంజనీరింగ్లో నిపుణులు, అనేక పరిశోధనా పత్రాలు రాసి గుర్తింపు పొందినవారు. వారి జీవితం ఎందరికో ఆదర్శనీయం. వారు మనకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీగా ఎంచుకున్న లక్ష్యాలేంటి? ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం. సో ఉస్మానియా యూనివర్సిటీ 109వ సంవత్సరంలోకి అడుగు వేశాము. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఇప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి. మారుతున్న ఈ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దాన్ని అందుకోవాలంటే చాలా ప్రయత్నాలు, కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏఐ టెక్నాలజీ కూడా ఇప్పుడు బాగా విస్తృతం అవుతుంది. ఏఐ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం చేంజ్ చేస్తుంది. కాబట్టి ఏఐ టెక్నాలజీతో ఎలా ముందుకెళ్ళాలి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, అలాగే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు క్వాలిటీ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే ఒక 2 కాన్సెప్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఈ విషయాల గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అట్లాగే ఎన్ఈపి 2020లో కూడా ఇవన్నీ మెన్షన్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ రంగం యొక్క ముఖ చిత్రం టోటల్గా మారనున్నది. అవసరాలకు తగ్గట్టుగా మన యొక్క యువతను మనము ఎడ్యుకేషన్కు ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ అనేది మనం చేయాల్సిన అవసరం ఎంతైనా యూనివర్సిటీస్ పైన ఆధారపడింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ అతిపెద్ద యూనివర్సిటీ, 7th ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. సో కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ కింద దాదాపు 4 లక్షల విద్యార్థులు చదువుతున్నారు. 739 అఫిలియేటెడ్ కాలేజెస్ మనకు అనుబంధంగా ఉన్నాయి. దాంట్లో దాదాపు 180 కోర్సెస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద యూనివర్సిటీ ఎగ్జామినేషన్, అకాడమిక్స్, తర్వాత రీసెర్చ్, తర్వాత ర్యాంకింగ్స్, అక్రిడేషన్స్ అనేవి సవాలుగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. ఒక సైడు ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అందిపుచ్చుకుంటూ, ఇంకో సైడు ఈ అకాడమిక్ ఎక్సలెన్స్ కావచ్చు, తర్వాత రీసెర్చ్ కావచ్చు, స్టూడెంట్స్కు జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు,
క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మేము విస్తృతంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉస్మాన్ సిటీలో జరుగుతుంది. మంచి అకాడమిక్ ఎకోసిస్టమ్ అనేది ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది. డిజిటల్ ట్రాన్స్మిషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఏంటంటే ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీలో మేము రాగానే చేసింది ఏంటంటే మా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను చాలా ఎఫిషియెంట్గా మేము చేశాము. అంటే అన్నీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసాము. అంటే చెక్ సిస్టమ్ కానీ, డీడీలు కానీ, ఆ తర్వాత చలాన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కడ లేవు. టోటల్గా 100% ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనేది చేసాము. పేమెంట్స్, రిసీట్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేసాము. అట్లాగే ఎక్కడైతే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% ట్రాన్స్పరెన్సీగా పెట్టాము. నాకు తెలిసి దేశంలోనే మాది ఫస్ట్ యూనివర్సిటీ అనుకోవచ్చు. ఎట్లా అంటే ఈ డిజిటల్ అంటే లైక్ ఉన్న పేమెంట్స్ కావచ్చు, తర్వాత రిసీట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము రాగానే ఇది ఇనిషియేట్ చేశాము. చాలా చక్కగా జరుగుతున్నది. అందరు స్టేక్ హోల్డర్స్, మా ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, నాన్ టీచింగ్ ప్రతి వాళ్ళు కూడా ఈ విషయం పైన చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈవెన్ స్టూడెంట్స్కి కూడా అన్ని స్టూడెంట్ సెంట్రిక్. ఒకప్పుడు చాలా లైన్ కడుతుండే బ్యాంకులో ఏంటంటే ట్యూషన్ ఫీజులు కావచ్చు, ఎగ్జామ్ ఫీజులు కట్టాలంటే ఇప్పుడు ఒక 1 మినిట్లో వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. యూపీఐ కానీ అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము స్టూడెంట్స్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఈవెన్ సిలబస్లు ఇట్లాంటివన్నీ కూడా మేము టైం టు టైం మాడిఫై చేస్తున్నాం. సొసైటీకి, ఇండస్ట్రీకి ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరానికి తగ్గట్టుగా మేము మా బోర్డ్ ఆఫ్ స్టడీస్లో నిపుణులు అంటే ఇండస్ట్రియల్ రంగంలో ఉన్న నిపుణులు కావచ్చు, సొసైటీలో ఉన్న నిపుణులు కావచ్చు, తర్వాత పెద్ద ఇన్స్టిట్యూషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ నిపుణులు కావచ్చు, మా దగ్గర బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేది ఉంటుంది. దాంట్లో ప్రతి సంవత్సరం ఈ సిలబస్ చేంజ్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీకి అవసరం పడే విధంగా, అట్లాగే ఎట్ ది సేమ్ టైం సొసైటికల్ రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము ప్రత్యేకంగా ఫోకస్ చేశాము. ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ పైన మేము ఎక్కువ ఫోకస్ చేశాం. అట్లాగే నేను వైస్ ఛాన్సలర్షిప్ తీసుకున్న తర్వాత 4 ఆస్పెక్ట్స్ పైన నేను ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే అకాడమిక్ ఎక్సలెన్స్, అంటే క్వాలిటీ ఉండాలి. అంటే పిల్లవాడు ఒక డిగ్రీ తీసుకున్నాడంటే రేపొద్దున అతనికి కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత ఉద్యోగం నేను ఈజీగా నాకు వస్తుంది, తర్వాత నేను ఎంటర్ప్రెన్యూర్గా కూడా నేను డెవలప్ కాగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విద్యను మేము ఇక్కడ ఇంపార్ట్ చేయాలనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి రెగ్యులర్ క్లాస్ వర్క్ కావచ్చు, ఈ అకాడమిక్ ఎక్సలెన్స్ ప్రివేల్ చేయడానికి దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా మేము తీసుకున్నాం. తర్వాత రెండోది ఏంటంటే ద క్వాలిటీ రీసెర్చ్. ఇప్పుడు రీసెర్చ్ అందరు చేస్తారు, కానీ క్వాలిటీ రీసెర్చ్ అనే దానిపైన ఫోకస్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉన్న జర్నల్స్ కావచ్చు, ఇప్పుడు Q1, Q2, Q3, Q4 జర్నల్స్ అని ఉన్నాయి. ఇవేంటంటే చాలా టాప్ జర్నల్స్. ఇవన్నీ స్కోపస్ ఇండెక్స్, తర్వాత వెబ్ ఆఫ్ సైన్సెస్లో ప్రచురిస్తారు. సో కాబట్టి వీటినే ప్రచురించండి మీరు అని చెప్పి నేను ఫ్యాకల్టీకి ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. తర్వాత రీసెర్చ్ ఫండింగ్ బాగా తీసుకురావాలి. ఇప్పుడు దాదాపు 300 కోట్ల పైన ఫండింగ్ ఉస్మాన్ సిటీలో రీసెర్చ్ ప్రాజెక్ట్ నడుస్తున్నాయి. ముఖ్యంగా రూసా ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 107 crores ఉస్మానియా యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించింది. అది ఇప్పుడు కేటగిరీ 1 ఇన్స్టిట్యూషన్ ఉస్మాన్ సిటీ. తర్వాత NAACలో కూడా A+ అక్రిడేషన్ వచ్చింది NAACలో. సో అట్లా మేము ముందుకెళ్తున్నాం. NIRFలో కూడా దాదాపు ఈ సంవత్సరం అంటే 2025 NIRF ర్యాంకింగ్లో కూడా మనం అగ్రగామిలో ఉన్నాం. 53వ ర్యాంక్ వచ్చింది. అందుకంటే ముందు 70+ ఉండేది, ఇప్పుడు 53కి వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా NIRF ర్యాంకు మేము కిందికి తీసుకొస్తాం. అంటే దాదాపు 40-30. మా ఇంటెన్షన్ ఏంటంటే 25 లోపల ఉండాలని. కానీ కాంపిటీషన్ అనేది చాలా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి, IITs ఉన్నాయి, NITs ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ అందరినీ కూడా పోటీని తట్టుకొని మన స్టేట్ యూనివర్సిటీ దేశంలోనే 53వ ప్లేస్కి రావడం అనేది నిజంగా ఒక విధంగా చెప్పొచ్చు. అట్లాగే మనకు లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ దాదాపు 109 సంవత్సరాలు అయింది. 109 సంవత్సరాల్లో మన బిల్డింగ్స్ అన్నీ కూడా 65 సంవత్సరాలు దాటిపోయినాయి. వాటికి రిపేర్స్ కావచ్చు, తర్వాత రకరకాల అవసరాలు ఉన్నాయి. వాటిని కూడా నేను టేకప్ చేస్తున్నాను. ఇప్పుడు హాస్టల్స్ పాతబడ్డాయి, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా రిపేర్స్ చేయించడము, తర్వాత అక్కడ వాటర్ సప్లై కావచ్చు, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేసి స్టూడెంట్స్కు కంఫర్ట్గా ఉండేటట్టుగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. గవర్నమెంట్ ఫండింగ్ ఏమైనా లభిస్తుంది? గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఇచ్చింది. మొన్న హానరబుల్ CM గారు 2 సార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు తను 1000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేశారు అందరి సమక్షంలో, రేవంత్ రెడ్డి గారు.
చేసిన తర్వాత మళ్ళీ డిసెంబర్లో కూడా వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానని చెప్పారు. డిసెంబర్ 10th రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందే పెద్ద బహిరంగ సభ జరిగింది. దాంట్లో పెద్ద మొత్తంలో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ వచ్చారు. అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రౌడ్గా 1000 crores సంబంధించిన జీవో కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆ 1000 crores దేనిపైన స్పెండ్ చేస్తున్నాం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీలో ఏంటంటే మేము దాదాపు 17 నుండి 18 ఐటమ్స్ను ఐడెంటిఫై చేసాం. ఒకటి అకాడమిక్ బ్లాక్ ఏంటంటే ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్లో కొంత ఈ బిల్డింగ్స్ పాత పడిపోయి డిపార్ట్మెంట్స్ అంతా ఓల్డ్ అయిపోయి ఆ పాత ఫ్లేవరే ఉంది. ఇంకా ఇప్పుడు మారుతున్న రోజుల్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, రకరకాల అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వాడి వాళ్ళ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అట్లా అవుట్ సైడ్ చాలా బాగున్నది. సో మన ట్రెడిషనల్ యూనివర్సిటీలో కూడా అంటే ప్రైవేట్ యూనివర్సిటీకి ధీటుగా, ప్రపంచ స్థాయి యూనివర్సిటీకి ధీటుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో చీఫ్ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ 1000 crores శాంక్షన్ చేసిన తర్వాత దాదాపు 5-6 times టైం ఇచ్చారు. చాలా కులంకుశంగా దీనికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో కూడా చాలా విషయాలు డిస్కస్ చేసిన తర్వాత అకాడమిక్ బ్లాకు, రీసెర్చ్ బ్లాకు, తర్వాత ఈ స్పోర్ట్స్కి సంబంధించింది, తర్వాత ఒక ఆడిటోరియము, ఇట్లా హెల్త్ సెంటరు, రోడ్స్ డెవలప్ చేయడము, చెరువులను రక్షించడము, ఇట్లా బయోడైవర్సిటీ రిలేటెడ్ కొత్తగా నిర్మించడమా లేకపోతే ఉన్న వాటిని కొత్తగా బిల్డింగ్స్ నిర్మించడము, ఉన్న వాటిని రిపేర్ చేయడం కూడా. కానీ ఎక్కువ కొత్తగా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కొత్తగా నిర్మించాలనే ఒక ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మొత్తం చేంజ్ చేయాలనేది ఒకటి ఉంది మాకు. అట్లాగే క్లోజ్డ్ క్యాంపస్ చేయడం వల్ల కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పరిపూర్ణంగా ఈ యొక్క క్యాంపస్ను ఎంజాయ్ చేస్తారు. ఈ చదువు వైపు మరలించాలి. ఉస్మానియా ఉద్యమాల గడ్డ అందరికీ తెలుసు. ఉద్యమాలు చేశాము, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ డెవలప్ కావాలనే కాన్సెప్ట్తోని ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ నుండి ఈ చదువుల గడ్డలాగా మనము మార్చాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఉద్యమాలు కూడా చేయాలి, చేయొద్దని మేము అనట్లేదు. కానీ మన పిల్లల బంగారు భవిష్యత్తు కూడా చాలా అవసరం. ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడు కూడా ఒక రిఫరెన్స్ తీసుకుంటాను, ఒక 2-3. మీరు అబ్దుల్ కలాం గారి జీవితం చూసినట్టయితే ఆల్మోస్ట్ 0 నుండి ఒక దేశంలోనే ప్రథమ పౌరుని స్టేజ్కి వెళ్ళాడు. అంటే చూడండి, ఒక నార్మల్ ఫ్యామిలీ, బిలో పవర్టీ లైన్ నుండి వచ్చిన ఒక వ్యక్తి, తమిళనాడు నుండి రామనాథపురం అనే ఒక డ్రాట్ ఏరియా నుండి వచ్చిన వ్యక్తి ఐఐటీలో చదువుకొని దేశంలోనే పౌరుడిగా, ఒక ఫస్ట్ పౌరుడికి స్థాయికి ఎదిగాదంటే మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలా అయినా కానీ వాళ్ళకున్న సామర్థ్యము, వాళ్ళకున్న ఎఫిషియన్సీ, వాళ్ళకున్న దీంతో ఎక్కడికైనా రీచ్ కావచ్చు అనే ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు. అట్లాగే మన నెల్సన్ మండేలా గారు కూడా మీరు చూసుకున్నట్టయితే అతని జీవిత చరిత్ర 25 సంవత్సరాలు జైలు జీవితం అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే అంటే సప్రెస్ చేశారు వైట్స్ను మనం సప్రెస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ 90% ఉండేది. కానీ ఆయన ఏం చేశారంటే దేశము పౌరుల యొక్క దీన్ని అంటే వాళ్ళ జీవన స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని తను రివెంజ్ అనే దానికి మనము స్వస్తి చెప్పాలి, తర్వాత శాంతితోనే ఏదైనా సాధించవచ్చు అని చెప్పిన వ్యక్తి. అక్కడ వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేస్తారు ఏంటంటే మన విద్యార్థులకు ఇప్పుడు చదువు కావాలి, మన విద్యార్థులకు మన జనరేషన్కు ఉద్యోగాలు కావాలి, ఇక్కడ వాటర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, జీడిపి పెరగాలి, దేశం బాగుపడాలని ఈ కాన్సెప్ట్తో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి దేశాన్ని అగ్రగామిగా నడిపించారు. అట్లాగే మన దగ్గర శాంతియుతంగా అంటే శాంతితోనే ఏదైనా సాధించవచ్చని గాంధీ గారు కూడా మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఇంతమంది ప్రముఖులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మీరు చూసుకున్నట్టయితే ఆయన జీవిత చరిత్ర కూడా అందరికీ ఆదర్శం. ఇట్లా ఈ ప్రముఖులు ఎంతోమంది మన సొసైటీలో మనకు ముందు దారి చూపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ అడుగుజాడల్లోనే ఉద్యమాలు అవన్నీ ఒక ఎత్తు అయితే శాంతియుతంగా మనం ఏదైనా సాధించవచ్చు అనేది చాటి చెప్పిన మహనీయులు మన ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సో అదే బాటలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇప్పటివరకు చాలా వరకు జరిగినాయి, చాలా రకరకాల ఉద్యమాలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు చదువుల సైడ్ ఫోకస్ చేసి మన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా క్వాలిటీ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయడం. దీనికి ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రధాన కారణంగా నిలుస్తుంది. కరెక్ట్. అడ్మినిస్ట్రేషన్ ఏమాత్రం ఎక్కడ లోపం ఉన్నా కానీ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావచ్చు, లేదా వారు ఉద్యమాల వైపు మళ్ళచ్చు. ఇలాంటివి జరగకుండా అడ్మినిస్ట్రేషన్ను ఒక ఉచ్చ స్థితికి తీసుకెళ్ళడానికి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? ముఖ్యంగా విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు కొంత అంటే రెవల్యూషనరీ మైండ్ సెట్తో ఉంటారు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకున్న రిసోర్సెస్ అన్నీ కూడా ప్రాపర్గా
అంటే యూటిలైజ్ చేయలేకపోయాం, మాకు లభించలేదు అనే ఒక ఉద్దేశం అనేది చాలామందికి ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న జీవన స్థితిగతులను చూసినట్టయితే మీరు అన్నట్టుగా పాలనాపరమైన లోపాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ గొంతెత్తి అడుగుతారు. కానీ మేము ఫాస్ట్ నుండి కూడా ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్గా, అంటే స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, స్టూడెంట్ సెంట్రిక్ ఫెసిలిటీస్ సైడ్ మేము ఆలోచించినాం. ఎందుకంటే ఎవరైనా క్వశ్చన్ ఎప్పుడు చేస్తారంటే తనకు అందనప్పుడు రిసోర్సెస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రాపర్గా. సో ఈ విషయాలన్నీ కూడా నేను పెద్ద పెద్ద మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యాను. నేను అక్కడ కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. అంటే రిసోర్సెస్ అనేవి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడే ఎలాంటి విప్లవం కానీ ఎలాంటి రెవల్యూషన్ కానీ ఉండదనేది కొంత అనుభవం ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి పిల్లలకు కావాల్సింది నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనము, నాణ్యమైన వాతావరణం, ఇది కలిగించాలి. కాబట్టి మేము ఒక ఎడ్యుకేషన్ ఎకో సిస్టాన్ని డెవలప్ చేసినాం ఇక్కడ. ఈ ఎకో సిస్టంలో ఏమవుతుందంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, వీళ్ళందరూ ఈ ఎకో సిస్టంలోకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే 10% బయట ఉంటారో, కొంత ఫిరోషియస్ ఉండొచ్చు, లేకుంటే అలా పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, నేపథ్యం కావచ్చు, రూరల్ అర్బన్ అని కావచ్చు. సో ఈ పరిస్థితుల వల్ల ఏంటంటే ఒక మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళది. ఆ మైండ్ సెట్ అనేది ట్రాన్స్ఫార్మ్ కానికి ఈ యొక్క ఎకో సిస్టమ్ ఏమైతే డెవలప్ చేశామో, ఎవరైనా ఆడ్మన్ లాగా బిహేవ్ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ వస్తారు. సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా మా ఉద్దేశం ఏంటంటే మేము చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాం, చాలా స్టూడెంట్ సెంట్రిక్ ఉంటాం. వాళ్ళకు టైం టు టైం ఏం కావాలో అవన్నీ మేము ఇస్తాం. ఇప్పుడు కొత్తగా మేము 2 కొత్త హాస్టల్స్ కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది వాళ్ళకు. 700 కెపాసిటీ 2 హాస్టల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు, ఇనాగరేషన్ చేశారు. దాంట్లో ఆ 2 హాస్టల్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఐఐటీస్లో నేను కూడా చదువుకున్నాను కాబట్టి ఐఐటీ దాదాపు అన్ని ఐఐటీస్ నేను తిరిగాను. అక్కడ హాస్టల్స్, ఇక్కడ హాస్టల్స్ చూసినట్టయితే మన దగ్గర ఈ 2 హాస్టల్స్ ఐఐటీ హాస్టల్స్ కంటే చాలా చక్కగా ఉన్నాయి. ఐఐటీ ముంబై కంటే కూడా ఈ 2 హాస్టల్స్ చాలా బాగున్నాయి. సో అట్లా నాకు అనిపించింది ఏంటంటే మన విద్యార్థులు కూడా ఎవరికి కూడా తక్కువ లేదు. మనం ఆ విధంగా ఈవెన్ డైనింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎంత తిన్నా వాళ్ళకు మినిమం బిల్లే వస్తుంది వాళ్ళకు. కాబట్టి మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు అక్కడ నుండి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో యూనివర్సిటీకి వచ్చినప్పుడు యూనివర్సిటీ కూడా అదే లెవెల్లో వాళ్ళకి ఇవ్వాలి. అటు ఫుడ్ కావచ్చు, అటు హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, అటు చదువు కావచ్చు, ఏదైనా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం ఇవ్వగలిగితే ఈ ఉద్యమాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అనేది నా ప్రగాఢ విశ్వాసం. నేను దీనిపైన ఫోకస్ చేశాం. అందులో భాగంగా ఈసారి 200 మంది పిహెచ్డి స్కాలర్స్కు స్కాలర్షిప్, అంటే నాన్ నెట్ ఫెలోషిప్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశాం అది. సో 5,000 రూపాయలు నెలకు అట్లా 200 మందికి ఈ యొక్క స్కాలర్షిప్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎందుకంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తారు కాబట్టి వాళ్ళకు మినిమం సర్వైవల్ గురించి ఉపయోగపడుతుంది. అట్లాగే రీసెర్చ్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే విద్యార్థులకు ఇంకొక ఇది ప్రోగ్రామ్ కూడా ఇచ్చాము. ఏంటంటే ఫారిన్ ఎవరైనా రీసెర్చ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో ఫారిన్ వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకు దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తున్నాం. వాళ్ళ ఒక 5 రోజుల నుండి 15 రోజుల వరకు. సో అట్లా ఈ ఏదైతే ఒక కొత్త రకమైనవి విద్యార్థులకు ఉపయోగపడేటి ఎప్పుడైతే స్కీమ్స్ చేస్తామో దానివల్ల స్టూడెంట్స్ అందరు కూడా మోటివేట్ అవుతారు. ఒక ఎకో సిస్టాన్ని అందరు కూడా, పిల్లలకి ఎవరు కూడా తను సొంతంగా పాడు కావాలని ఎవరికి ఉండదు. అయితే ఈ ఫెసిలిటీస్ లేనప్పుడు వాళ్ళు నిరాశ నిస్పృహలు చెందినప్పుడు వాళ్ళు వేరే వైపు డైవర్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మేము ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశం మన పిల్లలకు చాలా బంగారు భవిష్యత్తు ఉండాలి. మన తెలంగాణ పిల్లలకు ఎక్కడ పోయినా ప్రపంచంలో మంచి అవకాశాలు రావాలి. కాబట్టి ఈ విద్యా వాతావరణాన్ని మంచిగా బిల్డ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి విద్య పైన ఫోకస్ చేసేటట్టు వాళ్ళని మనం మోటివేట్ చేసి ఫెసిలిటీస్ ఇస్తే తప్పకుండా వాళ్ళు అటువైపు కాకుండా ఇటువైపే వస్తారనేది నా ప్రగాఢ విశ్వాసం. అట్లాగే ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఏంటంటే మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ అనగానే జనరల్గా ఏంటంటే ఇది ప్రజలది, మనందరి నా రోల్ కూడా ఉంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. తప్పు లేదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ కానికి తన వంతు ఏం కృషి చేయాలి, సహకారం అందించాలి అనే యాంగిల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటా. ముఖ్యంగా ఫ్యాకల్టీ కూడా చాలా వరకు చేంజ్ అయ్యారు. క్లాసెస్ రెగ్యులర్గా తీసుకుంటున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా ఏంటంటే ఒక రిజిడ్ మైండ్ సెట్ నుండి ఒక ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ వరకు వాళ్ళు ఇప్పుడు చేంజ్ అయ్యారు, ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. క్లాస్ వరకు ఒక రెస్పాన్సిబుల్ ఫ్యాకల్టీగా చాలా ఫీల్ అవుతున్నారు. మన తెలంగాణ, మన పిల్లలు మనం సర్వ్ చేయాలి బాగా అనే ఒక ఫీలింగ్తో ఉన్నారు. అందుకే నేను వాళ్ళ రీసెర్చ్ కల్చర్ ఇంక్రీజ్ చేయాలని ప్రతి ఫ్యాకల్టీకి 1,00,000 రూపాయల నుండి దాదాపు 5 లక్షల రూపాయల వరకు
ఇది రీసెర్చ్ ప్రాజెక్ట్ గ్రాంట్ కూడా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కరికి కూడా రీసెర్చ్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలి, రీసెర్చ్లో భాగస్వామ్యం కావాలి, మనకు పబ్లికేషన్స్ చాలా రావాలి, పేటెంట్స్ చాలా రావాలి. సో ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకే ఒక పెద్ద యూనివర్సిటీ కాదు, ప్రపంచం మన దేశంలోనే ఒక అత్యున్నతమైన స్థానాన్ని మళ్ళీ చేరుకోవాలని, తర్వాత ప్రపంచ యూనివర్సిటీతోని కూడా పోటీ పడాలనే దీంతోని ఒక మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. దాని గురించి మేము శక్తుల మేము ప్రయత్నిస్తున్నాము. ప్రతిరోజు ఎంగేజ్ అయి ఉంటాం. ఈవెన్ సాటర్డే సండే నైట్ అని డే అనేది ఇది లేకుండా దీని గురించే సర్వం. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చింది. నేను కూడా తెలంగాణ బిడ్డని, ఇక్కడ నుండి చదువుకున్నాం. నార్మల్ స్థితి నుండి ఈ స్థాయికి రావడం అనేది కూడా ఒక అదృష్టంగా భావిస్తాను. ఈ వచ్చిన అదృష్టాన్ని నేను నాకు అదృష్టం లాగా, నా కంఫర్ట్ లాగా ఫీల్ కాకుండా మన తెలంగాణ ప్రజానీకానికి, మన భవిష్యత్తు తరాలకు నా యొక్క అనుభవం కావచ్చు, నా యొక్క ఇది ఏ విధంగా వాళ్ళకు చేస్తే బాగుంటుంది అనే దానిపైన నేను ఎప్పుడు అహర్నిశలు ఇదే విధంగా థింక్ చేస్తూ ఉంటాను. గతంలో ఉన్న రీసెర్చ్ విధానానికి ప్రస్తుతం ఉన్న మార్పులు, ఆధునిక టెక్నాలజీ మార్పుల వల్ల రీసెర్చ్ విధానం చాలా మారింది. దానికి మనము దాటడానికి, ఎదుర్కోవడానికి చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి? విదేశీ యూనివర్సిటీలతో అనుబంధం ఏమైనా ఉందా? ఇక్కడ ముఖ్యంగా సార్ ఇప్పుడు మారుతున్న రోజుల్లో చాలా వరకు మనం కూడా ట్రాన్స్ఫార్మ్ కావాలి. అందుగురించే మా ఫ్యాకల్టీకి ఏంటంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, తర్వాత కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్, సెమినార్స్, ఈ వరల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరితో కూడా, అంటే ఇది ఇండియాలో ఉన్న వాళ్ళు కాకుండా ప్రపంచ దేశాలలో ఉన్న ఎక్స్పర్ట్స్ని కూడా మేము ఇక్కడ పిలిపించి వర్క్షాప్స్ ఇవ్వడం జరుగుతున్నది. వర్క్షాప్స్ పెట్టడము, 2 days వర్క్షాపు, 3 days వర్క్షాపు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్. మొన్న ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 7 దేశాల నుండి వచ్చి ఒక వర్క్షాప్లో పాల్గొనడం జరిగింది. సో ఇట్లా ఈ ఇంటర్నేషనలైజేషన్ అని చెప్పి ఇప్పుడు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంటర్నేషనలైజేషన్ అనేది కూడా ఒక కాంపనెంట్ అన్నట్టు. అంటే మన విద్యార్థులు వేరే దేశాలకు వెళ్లకుండా మన ఫ్యాకల్టీ వేరే దేశాలకు వెళ్తున్నారు కదా, అలా వెళ్ళడంతో పాటు వేరే దేశాల వాళ్ళు కూడా మన కంట్రీకి వచ్చి చదువుకోవడము, వేరే దేశాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా మన దగ్గర ఇన్వాల్వ్ కావడం, మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా వేరే దేశాలకు వచ్చి వెళ్ళి మనకున్న పరిజ్ఞానాన్ని వాళ్ళకు అంటే ట్రాన్స్ఫార్మ్ చేయడం గురించి ఈ ఇంటర్నేషనలైజేషన్ అనే ఒక కొత్త స్కీమ్ ఉన్నదో దాన్ని మేము 100% యూజ్ చేస్తున్నాం. ఇట్లా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఈ మారుతున్న ఏదైతే టెక్నాలజీ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళతో పోటీ పడేటట్టుగా మా ఫ్యాకల్టీ కూడా వెళ్ళి ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, విదేశాలలో కూడా సెమినార్స్, వర్క్షాప్స్, పేపర్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం ద్వారా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే మనము దూరంగా ఉంటే ఏమవుతుందంటే ఈ బయట జరిగే ప్రపంచానికి అవేర్నెస్, అంటే మనము బయట లోకానికి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మనం ఇక్కడే ఉండిపోతాం. కాబట్టి మా ఫ్యాకల్టీ అందరినీ మోటివేట్ ఏం చేస్తున్నామంటే ఈవెన్ రూసాలో కూడా మీరు ఏ దేశమైనా వెళ్ళండి, 100% మేము అమౌంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం రూసా స్కీమ్ కింద. అట్లాగే ల్యాబొరేటరీస్ అన్ని అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రపంచము చాలా ఫాస్ట్గా వేగవంతంగా వెళ్తున్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే వేగవంతానికి రీచ్ కావాలంటే కొత్త ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, కొత్త కంప్యూటర్స్ ఇవ్వాలి, కొత్త వైఫై సిస్టమ్. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను, మా దగ్గర సెంటనరీ హాస్టల్ అని చెప్పేసి 2017-18లో ఓపెన్ చేశారు. అప్పుడు సో గర్ల్స్ 800 నుండి 1000 మంది ఉంటారు అక్కడ. ఇప్పటివరకు వైఫై లేకుండే. నేను వచ్చిన తర్వాత ఈ రూసా ఫండ్స్తో ఏం చేశామంటే అక్కడ కొత్త హాస్టల్స్, 2 హాస్టల్స్ రీసెంట్గా ఓపెన్ చేసిన హాస్టల్స్లో కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క హాస్టల్లో ఈ వైఫై ఫెసిలిటీ పెట్టడం జరిగింది. సో ప్రతి విద్యార్థికి కూడా వైఫై, ప్రతి హాస్టల్లో, ప్రతి క్లాస్ రూమ్లో వైఫై ఉండాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా మనం ఎవరికి కూడా ప్రైవేట్ యూనివర్సిటీకి ధీటుగా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి. సెమినార్ హాల్స్ పెట్టుకోవాలి, తర్వాత కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టుకోవాలి, డిజిటల్ లెర్నింగ్. అట్లాగే మేము డిజిటల్ బోర్డ్స్ కూడా ఇచ్చాం. దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్కు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. రూసాలో మేము అందరికి ఇచ్చాం అది. సో అట్లాగే ల్యాబొరేటరీ, ఇప్పుడు సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది. దాంట్లో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పాడైపోతే వాటి అన్ని రిపేర్ చేయించాము, కొత్త ఎక్విప్మెంట్ కూడా కొంటున్నాము. సో అట్లా ప్రతి ఎక్విప్మెంట్ కూడా వాడాలి. ఏ ఫెసిలిటీ అయినా వాడకుంటే అది వృధా అయిపోతుంది. కాబట్టి ఈ వైట్ ఎలిఫెంట్గా కాకుండా దాన్ని వాడాలనే ఉద్దేశంతో మేము దానిపైన కూడా చాలా ఫోకస్ చేయడం జరుగుతున్నది. ఇట్లా మేము ప్రపంచ యూనివర్సిటీస్ ఏదైతే టాప్ ఉన్నాయో వాళ్ళతో పోటీ పడే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మా అకాడమిక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఫ్యాకల్టీకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ విస్తృతంగా చేపడుతున్నాం. దాదాపు మీరు ఈ జనవరిలో చూసినట్టయితే రూసా ఫండ్స్తోని దాదాపు 200 ప్రోగ్రామ్స్ చేశారు.
సో ఇంటర్నేషనల్ దీంట్లో కాన్ఫరెన్సెస్ ఉన్నాయి, విదేశీ ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ వచ్చి లెక్చర్స్ ఇవ్వడం జరిగింది, పాల్గొనడం జరుగుతుంది. అంటే ఈ ఎక్స్చేంజ్ అనేది కంటిన్యూస్గా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఫ్యాకల్టీని కూడా ప్రతి ఫ్యాకల్టీ ప్రాజెక్ట్ అప్లై చేయండి, ప్రతి ఫ్యాకల్టీ పేపర్స్ పబ్లిష్ చేయండి, ప్రతి ఫ్యాకల్టీ పేటెంట్స్ తీసుకురండి, ప్రతి ఫ్యాకల్టీ వర్క్షాప్స్ చేయండి, విదేశాలకు వెళ్ళండి. ఇట్లా మోటివేట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యాకల్టీ కూడా చాలా వరకు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు గుర్తింపు పొందిన పేటెంట్స్ ఏమైనా వచ్చాయా? దాదాపు చాలా ఫీల్డ్లో వచ్చాయి. 300 వరకు 40 పేటెంట్, 250 నుండి 300 వరకు వచ్చాయి. రకరకాల రంగాల్లో ఉన్నాయి. ఇప్పుడు బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఈ మధ్యకాలంలో వచ్చింది, తర్వాత సైన్స్ డిపార్ట్మెంట్స్లో వచ్చినాయి, జెనెటిక్స్ డిపార్ట్మెంట్స్లో వచ్చినాయి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చిప్ డిజైన్ ఏదైతే దాని ప్రాజెక్టు దాదాపు 15 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది ఒకటి చిప్ డిజైన్కి సంబంధించింది. ఇట్లా 300+ crores రూపీస్ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి. ఈ పేటెంట్ అనేది అంటే 1 to 2 years పడుతుంది అది గ్రాంట్ కానీ. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ రావడం వల్ల ఏమైందంటే ఇటు క్వాలిటీ పబ్లికేషన్స్తో పాటు అటు మంచి పేటెంట్స్ కూడా సాధించాలనే ఉద్దేశంతో ప్రతి ఫ్యాకల్టీ రీసెర్చ్ స్కాలర్స్ కూడా చాలా చక్కగా అంటే ఫోకస్ చేసి ఉంటున్నారు. అట్లాగే మనదొక హైదరాబాద్ అనేది ఒక రీసెర్చ్ హబ్. మన దగ్గర దాదాపు 20 నుండి 25 రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే ఐఐసిటి కావచ్చు, సిసిఎంబి కావచ్చు, డిఎంఆర్ఎల్ కావచ్చు, సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, అటు అగ్రికల్చర్ మీరు క్రాప్కి సంబంధించింది బిహెచ్ఎల్లో ఉన్న చూడండి, అక్కడ అన్ని రంగాలలో మనది ఉన్నది. కాబట్టి మన స్టూడెంట్స్కి ఏంటంటే ఈ యొక్క రీసెర్చ్ ల్యాబొరేటరీతో కూడా ఒక నెట్వర్క్ అనేది, కొలాబరేషన్ అనేది డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా మేము అందరినీ ఇన్వైట్ చేసి ఈ కొలాబరేటివ్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, లేక పీజీ స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్స్ అనేది మేము కంపల్సరీ చేసినాం. ఇంటర్న్షిప్స్ అంటే వాళ్ళు చదువుకునే క్రమంలోనే ఆ ఇండస్ట్రీకి వెళ్ళి తన అనుభవాన్ని ఒక అనుభవం పొందాలి అనే ఉద్దేశంతో ఒక 45 days కావచ్చు, 6 weeks కావచ్చు, 8 weeks కావచ్చు ఇంటర్న్షిప్ చేసాం. హైదరాబాద్లో వేరే ప్రాంతాలు కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ చేసింది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మన దగ్గర దాదాపు 45 million స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవ్రీ ఇయర్ కంట్రీ మొత్తం పైన వివిధ కోర్సులలో. సో వీళ్ళందరికీ ఏమైపోయిందంటే వాళ్ళు అనాలిసిస్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా. సో వాళ్ళు ఏం ఐడెంటిఫై చేశారంటే దాంట్లో 45 million స్టూడెంట్స్ పాసింగ్ అవుట్, కానీ క్వాలిటీ ఓన్లీ లెస్ దాన్ 20% మాత్రమే ఉంటున్నది. వాళ్ళు ఉద్యోగం వచ్చే స్కోప్ ఉన్న విద్యార్థులు జస్ట్ 20% కంటే తక్కువ ఉన్నారు అనేది ఒక సర్వేలో తేల్చారు. సో దీంతో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషను, క్వాలిటీ బేస్డ్ ఎడ్యుకేషను అనే దానిపైన ఫోకస్ చేసి ఈ ఇంటర్న్షిప్స్ కూడా ఏంటంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రిది ఉన్నది. ఇప్పుడు మన దగ్గర రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి విషయం పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. స్కిల్ యూనివర్సిటీ ఓపెన్ చేశారు. అట్లాగే స్కిల్స్ ప్యారలల్గా అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ కూడా మనం ఇంపార్ట్ చేస్తే రేపొద్దున పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండాలి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఎంటర్ప్రెన్యూర్గా కూడా మారాలి, ఒక బిజినెస్ వేత్తగా కూడా మారాలి అనే ఒక దృక్పథంతో ఈ క్వాలిటీ తర్వాత ఈ యొక్క స్కిల్ సెట్ ఇంపార్ట్ చేసే దిశగా మన విద్యా వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో మొన్న డిగ్రీ సిలబస్లో కూడా ఏఈడిపి ప్రోగ్రామ్ అని కొత్తగా పెట్టారు, ఏఈడిపి అని. సో దాంట్లో కూడా ఏంటంటే ఈ అవుట్రీచ్ స్టూడెంట్స్కి ఏంటంటే అవుట్రీచ్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇప్పుడు ఒక స్టూడెంట్ డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు అక్క అన్న ప్రోగ్రామ్ కూడా సీఎం గారు మొన్న లాంచ్ చేశారు. దాంట్లో ఏంటంటే ఇటు ఫ్యాకల్టీ మెంబర్స్ను ట్రైన్ చేసి దాంట్లో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాము. ఐఐటి హైదరాబాద్ కావచ్చు, జేఎన్టీయు, మేము కూడా ఈ ఒక కొలాబరేషన్తో ఏంటంటే డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీకి పాలిటెక్నిక్ లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళు స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఆ స్టూడెంట్స్ ఈ స్కూల్లోకి వెళ్ళి ఈ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఏఐ కావచ్చు, కంప్యూటర్ రిలేటెడ్ ఏ కోర్సులైనా కావచ్చు 6th class నుండి 10th class చదువుకునే విద్యార్థులకు బోధిస్తారు. అలా బోధించడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టూడెంట్స్ కూడా ఒక 1 or 2 credits అనేది అలా అకాడమిక్ దీంట్లో ఒక మెమోలో వస్తుంది. బోధనా సామర్థ్యం కూడా పెరుగుతుంది. వాళ్ళకు బోధనా సామర్థ్యము పిల్లలకు పెరగడంతో పాటు వీళ్ళకు క్రెడిట్స్ కూడా వస్తాయి వాళ్ళకు. అంటే వాళ్ళ మార్క్స్ మెమోలో ఒక క్రెడిట్ అంటే వీక్లీ ఒక 1 hour దీనిపైన ఫోకస్ చేయాలి వాళ్ళు. సో దీనివల్ల పిల్లలకు అవేర్నెస్ వస్తుంది, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వస్తుంది. ఈవెన్ యూజీసీ కావచ్చు, పెద్ద హైయర్ ఎడ్యుకేషన్ పెద్ద సంస్థలు కావచ్చు, ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి కూడా కొన్ని క్రెడిట్స్ ఇవ్వాలి. ఒక రకమైన సోషల్ సర్వీస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది అవేర్నెస్ వాళ్ళకు వస్తుంది. అంటే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ను అర్థం చేసుకోవడంతో పాటు వాటికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. మనం సొసైటీలో ఉన్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఇండస్ట్రీలో కూడా వెళ్ళి అక్కడ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అంటే చదువుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. తర్వాత ఈ ఇంటర్న్షిప్ ముఖ్య ఉద్దేశం అంటే
స్టడీ అండ్ ఎర్న్ అనే ఒక ప్రోగ్రామ్ అన్నట్టు ఇది. ఇప్పుడు వాళ్ళ ఇంటర్న్షిప్లో కూడా దాదాపు 10 నుండి 15,000 రూపాయలు ఇవ్వనికి కూడా చాలా సంస్థలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి. దానికి కూడా ఒక మెకానిజం అనేది ఏర్పడింది. దాదాపు తెలంగాణలో కూడా 38,000 మంది స్టూడెంట్స్కు ఈ ఇంటర్న్షిప్లో భాగస్వామ్యం చేయాలి, ఇప్పటికే అయ్యారు, ఇంకా కావాలి, ఇంకా చాలామంది స్టూడెంట్స్ అవకాశాలు ఉన్నాయి చాలా. కాబట్టి మారుతున్న రోజుల్లో ఏంటంటే పిల్లలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నది. ఒకటే వాళ్ళు ఏం చేయాలంటే పిల్లలందరూ కూడా ఈ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఏది అనే దానిపైన జడ్జి చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ డిజిటల్ టెక్నాలజీ, వాట్సాప్ కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ప్రతి వాళ్ళు కంటెంట్ అనేది పెడుతున్నారు. కానీ ఆ కంటెంట్ ఎంతవరకు వ్యాలిడిటీ ఉన్నది, ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఇది అనే దానిపైన కొంత అవగాహన లేకుండా పోయింది పిల్లలు. సరైన కంటెంట్ లేని ఎక్కువ వస్తున్నాయి అనేది ప్రభుత్వం ఈ మధ్య గుర్తించింది. నా అభిప్రాయం కూడా అదే. ఈ కంటెంట్ అనేది ఏంటంటే ఎవరికి తోచిన కంటెంట్ వాళ్ళు పెడుతున్నారు, యూట్యూబ్ రూపంలో కావచ్చు, ఆన్లైన్ రూపంలో కావచ్చు. దీనికి ఒక వ్యాలిడేషన్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు కావచ్చు, ఇక్కడ స్టేక్ హోల్డర్స్ కావచ్చు, ఈ కంటెంట్ ఏది కరెక్టు అనే దానిపైన డైలమాలో ఉంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే స్కూల్లో ఏ టీచర్ ఏది చెప్తే అదే కరెక్టు, కాలేజీలో ఏ టీచర్ ఏది చెప్తే అదే కరెక్టు, యూనివర్సిటీలో ఏ టీచర్ ఏది చెప్తే అదే కరెక్టు, పత్రికలో ఏది రాస్తే అదే వాస్తవం. కానీ ఇప్పుడు మారుతున్న సమాజంలో ఏమైందంటే ఈ యొక్క కంటెంట్ వ్యాలిడేషన్ అనే దానికి ఒక లిమిట్ లేకుండా పోయింది. కాబట్టి విద్యార్థులు ఏంటంటే వాళ్ళకున్న అవగాహన శక్తితోని, అటు ఫ్యాకల్టీ కావచ్చు, అటు పౌరులు కావచ్చు, వాళ్ళకున్న అవగాహనతోని ఇది ఎంతవరకు కరెక్టు అనే దానిపైన కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది. చాలామంది విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇంకా ఇతర రంగాల్లో కానీ విదేశీ విద్య ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి కారణాలు ఏంటి? దాన్ని మనం అధిగమించడానికి చేపట్టాల్సిన ప్రత్యేకతలు ఏంటి, లేదా ప్రధాన కార్యక్రమాలు ఏంటి? మీరు అన్నట్టుగా ఇలాంటి సిచ్యువేషను ఒక 10 సంవత్సరాల క్రితం అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపంచీకరణ ఎప్పుడైతే గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఏంటంటే ప్లేస్ అనే దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు నా దృష్టిలో. కానీ అయినప్పటికీ ఇప్పటికి కూడా విద్యారంగంలో అమెరికాలో ఉన్న యూనివర్సిటీసు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ ఉన్న వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో కొంత పటిష్టంగా ఉన్నాయి. మన విద్యార్థులు ఎప్పటి నుండో అమెరికా వెళ్ళి ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసి, అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చాలా ఉద్యోగాలు వచ్చాయి అక్కడ. కానీ ఇప్పుడు మారుతున్న ఏదైతే ఈ క్రమంలో ఈ ఉద్యోగ అవకాశాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో బాగానే ఉన్నాయి. ఇప్పుడు తర్వాత అమెరికాలో కూడా ఏంటంటే ఇప్పుడున్న కొంత పరిస్థితులు కూడా చాలా బాగలేవు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇండియాలో ఉన్న యూనివర్సిటీలు అంటే అమెరికాలో ఉన్న యూనివర్సిటీలు కావచ్చు, ఆస్ట్రేలియా ఉన్న యూనివర్సిటీలు కావచ్చు, అన్నీ కూడా ఇండియాలో వచ్చి యూనివర్సిటీస్ పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన పిల్లలు అక్కడ పోకుండా యూనివర్సిటీసే మన దగ్గరకు వస్తున్నాయి. అట్లా ఇంతకుముందు మనము హోటల్స్కి వెళ్ళే వాళ్ళం, రెస్టారెంట్స్కి వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు రెస్టారెంట్సే ఇంటికి వస్తున్నాయి. జొమాటో, టమాటో రూపంలో యాప్స్ హోమ్ డెలివరీ వస్తున్నాయి. అట్లాగే మనకు ప్రపంచంలో ఉన్న అత్యున్నత యూనివర్సిటీస్ అన్నీ కూడా మన దగ్గర వచ్చి ఇప్పుడు ఢిల్లీలో కొన్ని పెట్టాయి, మహారాష్ట్రలో కొన్ని పెట్టాయి, అహ్మదాబాద్లో కొన్ని, హైదరాబాద్లో కూడా చాలా యూనివర్సిటీస్ వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని యూనివర్సిటీస్ ఇండియాలో వచ్చి ఎస్టాబ్లిష్ చేయడం, మన స్టూడెంట్స్ అందరూ అక్కడ పోకుండా ఇక్కడే చదువుకోవడం, అదే యూనివర్సిటీ పట్టాలు ఇవ్వడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో. కాబట్టి ఇప్పటికి కూడా కొన్ని విషయాలలో చూసినట్టయితే అమెరికా అనేది అగ్రస్థానంలో ఉన్నది. తర్వాత ఈ యొక్క QS వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 100 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, టాప్ 500 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ప్రపంచంలో, అక్కడ విద్య పొందడం వల్ల అంటే అక్కడ స్టడీస్ చేయడం వల్ల విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు అయితే ఉంటాయి. కాబట్టి దాన్ని అంత ఈజీగా కూడా తీసిపడలేము. అయినప్పటికీ విద్య అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక యూనిఫామ్ వేలో జరుగుతున్నది. ఇప్పుడు గ్లోబలైజేషన్లో ఏంటంటే ఇప్పుడు డిజిటలైజేషన్, గ్లోబలైజేషన్లో కంటెంట్ కావచ్చు, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అంతటా కూడా అంటే కొన్ని నిమిషాల్లో, కొన్ని సెకండ్లలో ప్రపంచానికి వెళ్ళిపోతున్నాయి. అవును, ఇక్కడ మనం ఇంటర్వ్యూ జరిగేది కూడా ప్రపంచానికి టకాటక వెళ్ళిపోతుంది. సో ప్రపంచంలో ఏ మూలలో ఏం జరిగినా కానీ క్షణాల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు అంత గ్యాప్స్ అయితే ఇప్పుడు లేవు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా మార్పులు వస్తాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో అని మేము అనుకుంటున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిటీలో మీరు సభ్యులు. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఇతర యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి ఫీజులు. ఈ ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏమైనా సూచించారా?
ఇప్పటి వరకు అంటే కొన్ని ఇంకా మీటింగ్స్ యాక్చువల్గా జరగలేదు. కొన్ని కోర్టుకు సంబంధించిన విషయాలు మాత్రమే కొన్ని 1-2 ఎమర్జెన్సీ మీటింగ్స్ జరగడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఒక కాంప్రిహెన్సివ్ డిస్కషన్ అనేది జరగాలి. ఈ ఫీజు రెగ్యులేటరీ అనేది అయితే ఉన్నదో కాలేజీ యొక్క స్తోమతను బట్టి, అంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఉన్న ఎవ్రీ ఇయర్ వాళ్ళు పెట్టే ఖర్చులు కావచ్చు, తర్వాత ఈ యొక్క ఇన్ఫ్లేషన్ సంబంధించి ఉంటుంది. కాలేజీని ఏ విధంగా ఎవ్రీ ఇయర్ ఫర్దరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఫర్దరెన్స్ ఏంటంటే కాలేజీని ఎట్లా అప్గ్రేడ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నారు, ప్రతి స్టూడెంట్ పైన ఎంత ఖర్చు పెడుతున్నారు, సో వాళ్ళు ఎంత ఫీజు తీసుకుంటున్నారు, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా, లేకుంటే వీళ్ళు ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారా, ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెడుతున్నారా, ఇలా పలు అంశాలు ఉంటాయి. ఈ ఇన్ఫ్లేషన్ కూడా ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది అనే దానిపైన కూడా దీనికి కమిటీలో కులంకుశంగా ఈ ఆడిటర్స్ ఉంటారు, సిఏస్ ఉంటారు, తర్వాత అక్కడ జడ్జి గారు కూడా ఉంటారు చైర్మన్గా. కమిటీ సభ్యులు ప్రతి విషయాన్ని కూడా చాలా కులంకుశంగా వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నారు, సో దాంట్లో అలవబుల్ ఎంత ఉంటాయి, డిసలవబుల్ ఎంత ఉంటాయి, ఇట్లాంటి విషయాలపైన కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో డెఫినెట్గా ఈ ఫీజు రెగ్యులేటరీ దానిపైన కూడా ఒక కులంకుశమైన చర్చ వచ్చే విద్యా సంవత్సరం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏర్పడే అవకాశాలు. ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఈ బ్లాక్ పీరియడ్ ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఈ బ్లాక్ పీరియడ్ వరకు కూడా ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. అంటే ఈ ఒక 3 years అట్లా ఉంటుంది బ్లాక్ పీరియడ్. డెఫినెట్గా దీనికి ఒక మెకానిజం అనేది ఎవాల్వ్ చేస్తారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఎలా ఉన్నది, మన దగ్గర ఎలా ఉన్నాయి అనే దానిపైన కూడా ఒక కులంకుశమైన చర్చ అనేది జరిగిన తర్వాత ఒక కంక్లూషన్కి రావడం జరుగుతుంది. మీరు విద్యాభ్యాసం చేసింది ట్రాఫిక్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్. దాని విషయంలో అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, పట్టణీకరణ పెరుగుతున్నా కొద్దీ ట్రాఫిక్ సమస్యలు బాగా ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని అధిగమించడానికి మీరు సూచించే అంశాలు ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా చాలా నగరాలు ప్రపంచంలో మనం చూసుకున్నట్టయితే ఈ అత్యంత జనాభా కలిగిన నగరాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. మీరు న్యూయార్క్ సిటీ తీసుకోండి, ఇటు షాంఘాయి సిటీ తీసుకోండి, బీజింగ్ సిటీ తీసుకోండి, తర్వాత ముంబై తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి. ఇప్పుడు ఏదైనా కానీ ఇంటర్నేషనల్ సిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ టాప్ సిటీస్, దాంట్లో ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఒకే విధంగా ఉన్నది. అయితే ముఖ్యంగా మన దేశంకి వచ్చేవరకు ఏంటంటే మన జనాభా, ఈ పట్టణ జనాభా అంటే సిటీస్ జనాభా ఎప్పుడైతే దాదాపు 1 కోటి వరకు చేరుతుందో ఇమీడియట్గా ఒక ప్లానింగ్ అనేది చేయాలి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ. అయితే మన దగ్గర ఏమైందంటే ఈ ప్లానింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అయింది ఫస్ట్ నుండి కూడా. అంటే ఇంత సీరియస్గా ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నట్టయితే హైదరాబాద్లో అబ్నార్మల్ డెవలప్మెంట్ వచ్చింది. గత 20 సంవత్సరాల్లో విపరీతంగా జనాభా పెరిగింది. ఆ తర్వాత వెహికల్స్ కూడా, ఇప్పుడు కామన్ మ్యాన్ కోరిక ఏంటంటే కారు కొనుక్కోవాలనేది ఒక కామన్ మ్యాన్ కోరిక, దాన్ని మనం కాదనలేము. ఒకప్పుడు సైకిల్ ఎంతనో కార్ అంతా, అంటే ఒకప్పుడు కారు కంఫర్ట్ ఉండేది, కానీ ఇప్పుడు కారు అనేది కంపల్షన్ అయిపోయింది. సో ఈ ప్రతి వాళ్ళు ఏంటంటే కోరిక, బ్యాంక్స్ కూడా ఫ్లెక్సిబుల్ చేశాయి, అంటే నీకు 0 అమౌంట్ కడితే కారు వస్తుంది లోన్లో అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ప్రతి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ అందరూ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా కార్లు కొనుక్కుంటున్నారు. ఈ కార్లు అనేది దాదాపు సంవత్సరానికి బోర్డుని అంటే 1000 కార్స్ ఒక సిటీస్కు యాడ్ కావడం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకు ల్యాండ్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ఎప్పుడో ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా పెద్ద అసెట్స్ డెవలప్ అయినాయి. ఇప్పుడు ఇది ఎక్స్పాన్షన్ అంటే హారిజాంటల్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కడ కూడా పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే కోర్టు కేసెస్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా కష్టం. ఓన్లీ వెర్టికల్ ఎక్స్పాన్షనే పోవాలి. వెర్టికల్ ఎక్స్పాన్షన్ అంటే నువ్వు కిందికన్నా వెళ్ళాలి, లేకుంటే పైకన్నా వెళ్ళాలి. ఈ రెండు. సో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. మీరు కిందికి వెళ్ళాలంటే దాదాపు ఒక 3 to 5 times కాస్ట్ ఎక్కువైతుంది కిందికి వెళ్ళాలంటే, అంటే అండర్గ్రౌండ్లో పెట్టాలంటే. మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఏంటంటే పైకి వెళ్ళాలన్నా కానీ పైన కూడా దాదాపు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే గ్రౌండ్ మీద కట్టేదానికంటే పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా వాటి కాస్ట్ చాలా విపరీతంగా పెరుగుతున్నది. అట్లాగే ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన దగ్గర చాలా ఉన్నది నిజం చెప్పాలంటే. ఎందుకంటే మన జనాభా తీసుకున్నట్లయితే ముంబై చూడండి, మీరు 2.5 కోట్ల పైగా జనాభా ఉంటుంది. అక్కడ లోకల్ ట్రైన్స్ లేకుంటే ముంబై అనేది సర్వైవ్ కాదు. ఇప్పుడు అక్కడ మెట్రో సిస్టమ్ అనేది ప్లాన్ చేస్తున్నారు, రకరకాల కనెక్టివిటీస్ చేస్తున్నారు. కానీ ముంబై పాపులేషన్కు, ముంబై లివింగ్ స్టాండర్డ్స్కు మెట్రో ఎప్పుడో రావాల్సింది, కానీ కాస్త లేటుగా అయిపోయింది చాలా. ఇప్పుడు మీరు ఢిల్లీ చూసినట్టయితే ఢిల్లీలో మెట్రో చాలా సక్సెస్ఫుల్ అయింది. అక్కడ ఇప్పుడు ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు. సో మేము ఒక చిన్న స్టడీ కూడా చేసాం, అంటే పాపులేషన్ వర్సెస్ ఈ యొక్క ఏరియా, జియోగ్రాఫికల్ ఏరియా, తర్వాత ఈ మెట్రో కనెక్టివిటీ చూసినట్టయితే
ఇప్పుడు మీరు ముంబైలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, దాదాపు ఒక 500 కిలోమీటర్ల మెట్రో అవసరం మనకు. 500 కిలోమీటర్లు మీరు ఆ రకంగా ఆ రకంగా నేను చెప్తున్నాను. అట్లాగే మీరు షాంఘై సిటీ నేను విజిట్ చేశాను 2013 ఆ ప్రాంతంలో. చేసినప్పుడు అప్పుడే అక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో దాదాపు 600 కిలోమీటర్ల మెట్రో కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళు ఒక 3-4 ఇయర్స్లో కంప్లీట్ చేశారు అదంతా అండర్ గ్రౌండ్ టోటల్గా. ఒక 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ 80 కిలోమీటర్స్ అవే ఉన్నాయి అక్కడ. ఆ రెండింటికి కూడా మెట్రో కనెక్టివిటీ ఉన్నది. అక్కడ ఉద్యోగస్తులు కావచ్చు, డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మెట్రోలోనే 80% పీపుల్ ట్రావెల్ చేస్తారు అక్కడ. మీరు లండన్ మెట్రో తీసుకోండి, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మెట్రో. సో దాంట్లో కూడా ఏంటంటే అందరికీ కార్లు ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు వర్క్ ట్రిప్కు ప్రతిదానికి మెట్రో వాడతారు. ఎందుకు వాడతారంటే ప్రతి 1/2 కిలోమీటర్ వాళ్ళు వాక్ చేస్తే మెట్రో స్టేషన్ ఉంటుంది అండర్ గ్రౌండ్. మీరు ఎటు సైడ్ అని వెళ్ళండి, నార్త్ సైడ్ వెళ్ళండి, సౌత్ సైడ్ వెళ్ళండి, ఈస్ట్ సైడ్ వెళ్ళండి. అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ మన మెట్రో స్టేషన్కు ఇంటి నుండి బయలుదేరగానే జస్ట్ ఒక 1/2 అవర్ 1 కిలోమీటర్ లోపల మెట్రో స్టేషన్ ఉంటే, లేదంటే కనెక్టివిటీ, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాం మనం. అంటే ఎవరైనా ఏం చేస్తారంటే ఇంట్లో నుండి బయలుదేరగానే నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంఫర్టబుల్గా ఉండాలనుకుంటారు. దిగిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఎంబటే నాకు నా డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటారు. అలాంటి ఫెసిలిటీస్ కనుక మనం చేయగలిగితే డెఫినెట్గా మెట్రో అనేది 100% సక్సెస్ అవుతుంది. ఈ నంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా ఉన్న తర్వాత కూడా వాళ్ళు ప్రతి ట్రిప్కి కూడా వాళ్ళు బయటికి తీసుకురావడం జరగదు. రోడ్లు అనేటి వెర్టికల్ ఎక్స్పాన్షన్ తప్ప హారిజాంటల్ ఎక్స్పాన్షన్ అనేది కష్టం. ఫ్లైఓవర్స్ మీద ఫ్లైఓవర్స్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మెయిన్ సమస్య ఏంటంటే మన పాపులేషన్ దాదాపు 1.4 ఇప్పుడు మన దగ్గర దాదాపు 1.5 crores పాపులేషన్ ఉంది మన దగ్గర. సో దీనికి అనుగుణంగా ఇప్పుడు ఉన్న మెట్రో ఏదైతే ఉందో 70 కిలోమీటర్స్, ఆ 70 కిలోమీటర్స్ మెట్రో మాత్రం సరిపోదు. మా స్టడీలో కూడా మేమేమనుకున్నామంటే హైదరాబాదు నెక్స్ట్ ఫ్యూచర్ అనదర్ 10 years కూడా దృష్టిలో పెట్టుకుంటే దాదాపు 300 కిలోమీటర్స్ లెంత్ ఆఫ్ మెట్రో అనేది మనకు హైదరాబాద్ కూడా అవసరం పడుతుంది. దీన్ని ప్రభుత్వాలు కూడా ఏంటంటే డిఫరెంట్ ఫేజెస్లో, ఒక ఫేజ్లో 100, ఇంకో ఫేజ్లో 100, ఇంకో ఫేజ్లో 100 అట్లా చేసుకుంటూ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనము ప్రాపర్గా ప్లాన్ చేసి దీన్ని చేస్తే తప్పకుండా వెహికల్స్ అనేటి మనకు రోడ్డు పైన కనిపించవు. అంటే ఈ రోడ్డు పైన వెహికల్స్ తక్కువ కావాలంటే మెట్రో కిలోమీటర్స్ ఎక్కువ చేయాలి. ఇది ఒకటే చిన్న ఫార్ములా. ఈ విషయాన్ని ఏ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పర్ట్ అయినా ప్రపంచవ్యాప్తంగా అదే చెప్తారు. కాకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో మెట్రో పైన చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఏ ప్రభుత్వానికైనా వాళ్ళ సార్థక బాధకాలు ఉంటాయి. కాబట్టి అంత ఇన్వెస్ట్మెంట్, మనకున్న బడ్జెట్, మనకున్న రిసోర్సెస్ను ఒకటే దానికి అలొకేట్ చేస్తే మళ్ళీ మిగతా ఫీల్డ్ కూడా బ్యాలెన్స్ చేయలేమనే ఉద్దేశంతో కూడా గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కానీ అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలి అనే ఒక దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే మెట్రో స్టేషన్స్ పెరిగినా కొద్దీ రవాణా వ్యయం కూడా తగ్గుద్ది అంటే సాధారణ ప్రజలకు. కరెక్ట్, 100% ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. మెట్రో కావచ్చు, ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైనా కానీ ప్రతి సగటు వ్యక్తికి ఉపయోగపడేలా మనం డిజైన్ చేయాలి. అది సగటు వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చేయాలి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడున్న ఛార్జెస్ కావచ్చు, ఇది కావచ్చు, అందరికీ అఫోర్డబుల్గానే ఉన్నాయి. అదే మనం కారు వెళ్తే పెట్రోల్ ధరలు ఎట్లాగో హై ఉన్నాయి. అది సో ట్రాఫిక్ జామ్స్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి జంక్షన్లో దాదాపు 5 నుండి 10 నిమిషాలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది కొన్ని ప్లేసెస్లో. సో దీనివల్ల ఏంటంటే ఈ ఎనర్జీ లెవెల్స్, ఈ పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ కూడా అబ్నార్మల్గా ఇదవుతుంది. అంటే మెయిన్ జర్నీకి ఒక 80% మన పెట్రోల్ డీజిల్ యూజ్ అవుతే ఈ జామ్స్ వల్ల స్పెండ్ అయ్యేది 20% యొక్క డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఈ యొక్క ట్రాఫిక్ జామ్స్ సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయడం వల్ల కూడా ఈ వృధా అవుతుంది అనేది పొల్యూషన్ కూడా విపరీతమైన పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఢిల్లీ తీసుకున్నట్టయితే ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్ అని చెప్పి పెడుతున్నారు. ఇప్పుడు డిసెంబర్, జనవరి నెలలో చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అక్కడ పొల్యూషన్ లెవెల్స్ చాలా మబ్బులు పట్టేసి, అంటే ఎక్కడ అయితే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనము చర్యలు సీరియస్గా తీసుకోమో అక్కడ ఇంకా కాన్సిక్వెన్సెస్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని సిటీస్లో నేను చాలా నగరాలు కూడా చూశాను. లక్కీగా దాదాపు ఒక 20 సిటీస్ చూశాను ప్రపంచవ్యాప్తంగా. చూసినప్పుడు కూడా ఏంటంటే అక్కడ నేను గమనించింది ఒకటే, ఎప్పుడైతే ఆ సిటీస్ డెవలప్ అవుతున్నాయో ముందుగానే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన ఇనిషియేటివ్స్ అందరూ కూడా ముందే ప్లాన్ చేశారు అక్కడ. ఇప్పుడు మీరు న్యూయార్క్ చూసుకోండి, అమెరికాలో ఉన్న పెద్ద సిటీస్లో అన్నిట్లలో కూడా ఆల్మోస్ట్ మెట్రో ఉన్నది, కొన్నిట్లో తప్ప.
మీరు అట్లాగే మీరు కెనడా తీసుకోండి, నేను టొరంటో వెళ్ళాను. టొరంటో అక్కడ కూడా గో ట్రైన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అక్కడ శాటిలైట్ టౌన్షిప్స్ అని తీసుకొచ్చారు. 100 కిలోమీటర్ల వరకు కూడా రకరకాల డైరెక్షన్స్లో శాటిలైట్ టౌన్షిప్. ఎక్కడ ప్లేస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఒక 100 కిలోమీటర్లు జస్ట్ 1 అవర్లో వస్తుంది మెట్రో అక్కడ. సో ట్రైన్, అది గో ట్రైన్ అనే కాన్సెప్ట్ ఉంది. అట్లా ప్రజలకు మనము అనుగుణంగా మనం డిజైన్ చేసినట్టయితే డెఫినెట్గా సిటీస్ పైన ప్రెజర్ పడదు, ఒకటే దగ్గర ప్రెజర్ పడదు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంకి వచ్చేవరకు ఏమైందంటే ప్రతి ఒక్కరి ఫోకస్ ఏంటంటే హైదరాబాద్. తెలంగాణ అంటే హైదరాబాదు, హైదరాబాద్ అంటే తెలంగాణ అనే విధంగా ఇదొక ఫార్ములేట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క వరంగల్ కావచ్చు, ఈ పక్కపక్కనే ఉండే సిటీస్ 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరం ఉన్న సిటీస్ను కూడా సెకండరీ లెవెల్ సిటీస్ లాగా డెవలప్ చేయాలి. మొన్న రీసెంట్గా ఎక్కడో నేను ఒక మీటింగ్లో పాల్గొన్నప్పుడు కూడా ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంటు హోటల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న అనాలిసిస్ చేస్తే దేశవ్యాప్తంగా 823 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి మన దేశంలో. అందులో కేరళ అత్యంత చిన్న రాష్ట్రంలో దాదాపు 100 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ టూరిజం విపరీతంగా డెవలప్ అయింది. అక్కడ 20% అక్కడే ఉన్నది. అట్లాగే మీరు కర్ణాటక తీసుకున్నట్టయితే, గోవా తీసుకున్నట్టయితే, మహారాష్ట్ర తీసుకున్నట్టయితే ఈ టూరిజం అంతా అక్కడే ఉన్నది. చాలా స్టార్ హోటల్స్. ఢిల్లీ అనుకోండి, ముఖ్య క్యాపిటల్ సిటీ కాబట్టి ఆబ్వియస్గా అక్కడ ఉంటుంది. తర్వాత హైదరాబాదు మన తెలంగాణ తీసుకున్నట్టయితే ఓన్లీ 23 అంటే 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అందులో నాకు తెలిసి అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి సెకండరీ లెవెల్ సిటీస్లో కూడా అంటే మీరు ఖమ్మం కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, అటు నిజామాబాద్ కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఇట్లా ఈ తెలంగాణలో ఉన్న సెకండ్ లెవెల్ సిటీస్లో కూడా 5 స్టార్ హోటల్స్, టూరిజం అనేది బాగా డెవలప్ చేస్తే మనకు టూరిజం డెవలప్ చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు మన యువతకు పెరుగుతాయి. తర్వాత మన ఇన్కమ్ కూడా, ఎకానమీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మనకు వికసిత్ భారత్ కాన్సెప్ట్లో 2047కు టూరిజం ఆల్సో ఈజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. అట్లాగే తెలంగాణ నంబర్ 1లో కూడా ఈ టూరిజం అనేది చాలా, ఇప్పుడు మన తెలంగాణలో కూడా చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. వాటిపైన ఫోకస్ చేస్తే మనకు చాలా ఇన్కమ్ వస్తుంది. సో అట్లాగే హోటల్ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్. ఇప్పుడు కరోనా తర్వాత హోటల్ బిజినెస్కు చాలా విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రతి వాళ్ళు ఏంటంటే సమ్మర్ వెకేషన్లో కావచ్చు, హాలిడే ట్రిప్ అనేది ఈ రోజుల్లో ప్రతి సగటు మనిషి కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ లెవెల్ తగ్గట్టు మనం హోటల్స్, టూరిజము రకరకాల డెవలప్మెంట్ చేయడం వల్ల మన ఎకానమీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఎడ్యుకేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరుగుతుంది. రెవెన్యూ, ఎంప్లాయ్మెంట్, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, ఎంటర్ప్రెన్యూర్ కూడా అంటే ఈ హోటల్ బిజినెస్లు పెట్టాలి, రిసార్ట్స్ బిజినెస్ పెట్టాలనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా ఏంటంటే మన పిల్లలు ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీరు అన్నట్టుగా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కు ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్కు కూడా కొంత లింక్ ఉన్నది అక్కడ. కాబట్టి నేను ముఖ్యంగా సిటీస్ విషయానికి వచ్చే వరకు సిటీస్ అనేవి కూడా కంజెస్టెడ్ అవుతున్నాయి చాలా. ఇప్పుడు ఈ యొక్క ఏ కారిడార్ అయినా ఈ మన దేశంలో ఉన్న ఏ సిటీ కావచ్చు అంటే ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా ఉన్న కారిడార్స్ నాకు ఎక్కడ కనిపించట్లేదు. అయితే ఇప్పుడు మనం ఫ్లైఓవర్స్ కట్టిన తర్వాత ఏం చేస్తున్నాము, ఫ్లైఓవర్స్లో ఫాస్ట్గా వస్తున్నాము, నెక్స్ట్ జంక్షన్లో వచ్చి ఆగుతున్నాం. కాబట్టి ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా ఏమనుకుంటానంటే నేను 2008లో మన దగ్గర ఎయిర్పోర్ట్ కట్టాం. అప్పుడు ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత శంషాబాద్. అయితే ICAO గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా చెప్తున్నాను నేను, అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కెనడా మంట్రియాల్లో ఉంది అది. అయితే వాళ్ళు ఏంటంటే గైడ్లైన్స్, స్టాండర్డ్స్ ఇస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ను ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చేయాలి. అయితే ఎయిర్పోర్టు ఎప్పుడైతే 30 కిలోమీటర్స్ అవే ఉంటుందో కంపల్సరీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి, కంపల్సరీ చేయాలి. అయితే మన దగ్గర కూడా నేను కోరుకునేది ఏంటంటే ఎయిర్పోర్ట్కు ఎంత వీలైతే అంత తొందరగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇస్తే చాలామందికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సగటు వ్యక్తుల దగ్గర నుండి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని వేల కార్లు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాయి. కొన్ని వేల కార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ చాలామంది ఫ్లైట్స్ మిస్ అవుతున్నాయి. చాలామందికి ప్రెషర్ అంటే ఒక టెన్షన్ ఉంటుంది, నేను వితిన్ టైంలో వెళ్తానా లేదా, ట్రాఫిక్ జామ్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదో ప్రాబ్లం కావచ్చు, టైం సరిపోకపోవచ్చు. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ ట్రావెల్ అనేది వాళ్ళ అంటే దీనికి అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళకి చాలా. అది మిస్ అయింది అనుకోండి చాలా లాస్ అవుతారు దాంట్లో. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అదే ఉందనుకోండి, మీరు డైరెక్ట్ హాఫ్ అన్ అవర్లో నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతానో ఒక అష్యూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మెట్రోలో ఏదైతే టైమింగ్స్ ఉంటాయో ప్రతి డైరెక్షన్ నుండి. ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బికాజ్ హైదరాబాదులో ఇక్కడే నేను నా బాల్యం కావచ్చు, నేను చదువుకున్నది ఇక్కడే కాబట్టి హైదరాబాదులో ప్రతి గల్లీ నాకు తెలుసు. ప్రతి విషయం మీరు అటు కుక్కట్పల్లి తీసుకోండి, ఇటు ఓల్డ్ సిటీ తీసుకోండి, చార్మినార్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి మీరు, నాకు ఏ ఏరియా పైన ఫుల్ కమాండింగ్ ఉన్నది. సో నా అభిప్రాయం ఏంటంటే
ఇప్పుడు ఎలాగో ఒక ఫేజ్ 2లో ఈ ఫలక్నామా నుండి తర్వాత ఎల్బీ నగర్ నుండి అక్కడ ఒక జంక్షన్ నుండి అక్కడ నుండి మెట్రో కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి హానరబుల్ సీఎం గారు కూడా దీనిపైన డిసైడ్ చేశారు. దాంతోపాటు రాయదుర్గం స్టేషన్ నుండి ఈ నాలాల్ నగర్ అని ఒకటి ఉంటుంది. రాయదుర్గం నుండి ఈ నాలాల్ నగర్, ఇప్పుడు టోలీ చౌకి, ఈ నాలాల్ నగర్ నుండి ఈ పివి నరసింహారావు ఫ్లైఓవర్కు ప్యారలల్గా అటు నుండి శంషాబాద్కి వెళ్ళి శంషాబాద్ నుండి ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఇస్తే ప్రతి 1 కిలోమీటర్కు అక్కడ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలామంది ఉంటారు. అదే మీరు రాయదుర్గం నుండి అటు నార్సింగి నుండి అలా వెళ్ళినట్టయితే ఔటర్ రింగ్ రోడ్ నుండి అక్కడ స్టేషన్స్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ పెట్టలేము, ఎందుకంటే అక్కడ పబ్లిక్ లేరు కాబట్టి. అది అంటే ఖాళీగా అన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బాగుంటుంది. ఈ 3 సైడ్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల హైదరాబాద్కు టోటల్గా మెట్రో కనెక్టివిటీ ఎయిర్పోర్ట్కు ఉన్నట్టు కూడా ఒకటి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అట్లా మనం యూనివర్సిటీ విషయానికి వద్దాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం 109 సంవత్సరాల కాలం చరిత్ర ఉంది. దీనికి ఉన్న భూములు అనేది ఆక్రమణకు గురైనాయి అనేది చాలా సంవత్సరాల నుంచి, మీ పీరియడ్ అని కాదు, చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం. వాటిని తిరిగి స్వీకరించడమా, ఏం చేయడం అనేది ఏమైనా ఈ పరిధులు నిర్ణయించడం విషయంలో ఏమైనా చర్యలు ఉన్నాయా? మీరు అన్నట్టుగా ఆక్రమణకు గురి అయిన విషయాలు కొంత వాస్తవమే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆల్రెడీ అవన్నీ లీగల్గా రకరకాల వాటికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని విషయాలలో ఫెయిల్ అయినాం, ఎందుకంటే దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ లేక ఒకప్పుడు జరిగినాయి. కానీ ఈ మధ్య కాలంలో కూడా ఏమి జరగలేదు. దాదాపు 1600 అంటే ఎకర్స్ ల్యాండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది. దాంట్లో కొన్ని ఇవి లీజ్ పీరియడ్ ఇచ్చారు కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తార్నాక ఏరియాలో తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎన్ఐఎన్ కావచ్చు, తర్వాత కొన్ని పబ్లిక్ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం జరిగింది. అట్లా ఇప్పుడు ఎక్కడ ఉన్న ఆరాధన థియేటర్ సంబంధించింది కావచ్చు, ఇక్కడ పెట్రోల్ బంక్స్ కావచ్చు, ఇట్లా రకరకాల ప్లేసెస్లో కొంత లీజ్కి ఇవ్వడం జరిగింది 99 సంవత్సరాలు. అయితే ఆ లీజ్ పీరియడ్ అనేది మధ్యలో మనం వైలేట్ చేయలేం కాబట్టి అవన్నీ ఒకసారి మనకు లీజ్ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ తీసుకోనికి ట్రై చేస్తాం. కానీ ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాలు, నాకు తెలిసి 10 సంవత్సరాల్లో మాత్రం ఎలాంటి ల్యాండ్ కూడా కబ్జాకు గురి కాలేదు. అంతవరకు నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. సో కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న బస్తీలు ఉన్నాయి అంతే తప్ప అవేం కబ్జాకు ఎక్కడ కూడా గురి కాలేదు. అది ఇంకా రానున్న రోజుల్లో కూడా ఏంటంటే ఈ క్లోజ్డ్ క్యాంపస్ చేసి కాంపౌండ్ వాల్ పెట్టుకోవడం వల్ల కూడా మనం ఈ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోనికి ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం భవిష్యత్తు దృష్ట్యా మీ విజన్ ఏంటి? ఈ మన దేశంలోనే ఒక పబ్లిక్ యూనివర్సిటీ, అగ్రగామి పబ్లిక్ యూనివర్సిటీ, దీన్ని ఒక లెగసీని అంటే ఇప్పటి వరకు ఏదైతే ఘనత సాధించిందో ఉస్మానియా యూనివర్సిటీ, ఈ యొక్క పేద విద్యార్థులు కావచ్చు, గ్రామీణ విద్యార్థులు కావచ్చు, దాదాపు 109 సంవత్సరాల నుండి వివిధ రంగాలలో విద్యా నైపుణ్యాన్ని విద్యార్థులకు అందజేయడము, వాళ్ళకి డిగ్రీలు ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో చాలామంది మన విద్యార్థులు మంచి మంచి స్టేజెస్లో స్థిరపడ్డారు. అట్లాగే కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మీరు ఏ దేశంలో అయినా ఉస్మానియా వాళ్ళు ఉంటారు. మీరు యూఎస్లో ఎవరు ప్రతి తెలుగు వాళ్ళు కలిసిన తెలుగు వాళ్ళని అడిగితే వాళ్ళు దాదాపు ఉస్మానియా విశ్వవిద్యాలయం అని చెప్తారు, నేను అక్కడ చదువుకున్నానని. అల్యూమినీ నెట్వర్క్ అనేది చాలా బాగుంది ఉస్మానియా యూనివర్సిటీకి. వాళ్ళు కూడా చాలా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి ఏంటంటే నెట్వర్కింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఒక అప్పీల్ అనేది చేస్తున్నాం మేము కూడా. జూలై మంత్ కానీ ఆగస్టు మంత్లో కానీ 1-2 సభలలో కూడా నేను అమెరికాలో కొన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొనడం జరుగుతుంది. అక్కడ కూడా నేను ఫండ్ రైజింగ్ గురించి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తాను. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, యూనివర్సిటీ అయినా అలమ్నీ ఫండ్ అనేది చాలా వరకు దోహదం చేస్తాయి. సో అటు సిఎస్ఆర్ ఫండింగ్తో పాటు ఇటు అలమ్నీ ఇచ్చే ఫండ్స్ కూడా చాలా వరకు యూనివర్సిటీ ప్రోగ్రెస్కు దోహదపడతాయని నేను భావిస్తాను. ముఖ్యంగా మీరు ఐఐటీస్ తీసుకున్నట్టయితే వాళ్ళంతా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అట్లా డొనేట్ చేస్తున్నారు చాలా వరకు. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఏంటంటే చాలా పెద్ద అలమ్నీ నెట్వర్క్ ఉంది కాబట్టి అలమ్నీ అందరికీ కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే యూనివర్సిటీ ఇంకా హై లెవెల్కి రీచ్ కావాలంటే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వివిధ రూపాల్లో సహాయం చేస్తే యూనివర్సిటీ డెఫినెట్గా ఫ్లరిష్ అవుతుంది. ఇదే ఎందులో భాగంగా మేము అలమ్నీ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. తర్వాత ఇండస్ట్రీస్తోని కొలాబరేషన్ చేస్తున్నాము. ఇంటర్న్షిప్స్, తర్వాత స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఉద్యోగం సంపాదించడానికి ఏవైతే స్కిల్స్ అవసరమో ఇప్పుడున్న ప్రజెంట్ డే రిక్వైర్మెంట్స్లో ఆ విధంగా మేము పిల్లల్ని తయారు చేస్తాము. ఆ విధంగా మేము ట్రైన్ చేస్తామన్నట్టు. దాని గురించి ఎలాంటి ఫోకస్ అవసరమో అలాంటి ఫోకస్ అన్నీ కూడా మేము చర్యలు తీసుకున్నాము. దానిపైన రకరకాల ట్రైనింగ్స్,
రకరకాల అంటే సాఫ్ట్వేర్స్ కూడా కొన్నాం, కొంత థర్డ్ పార్టీ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం అక్కడక్కడ కొన్ని రంగాల్లో. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని ఇంపార్ట్ చేస్తున్నాం, కమ్యూనికేషన్ అనేది ఇచ్చేస్తున్నాం, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేటివి కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మేము స్కాలర్షిప్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్స్ కావచ్చు, స్పెషల్లీ అంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో. సో ఇన్ని విధాలుగా అంటే లైబ్రరీ దాదాపు మేము 2 కోట్ల రూపాయలు పెట్టి అప్గ్రేడ్ చేసాం లైబ్రరీ ఈ మధ్య కాలంలో కూడా. కాబట్టి పిల్లలందరూ కూడా ఏంటంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు గురించి లైబ్రరీని 100% వాడుకుంటున్నారు. అయితే కొంత పిటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువ చదువుతున్నారు, మన సబ్జెక్ట్ విషయాల కంటే కూడా. నేను ఉన్నమాట వాస్తవంగా చెప్తున్నాను, అది తప్పు కాదు. కానీ ఇటు యూనివర్సిటీ ప్రతిష్ట కూడా పెంచాలంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ యూనివర్సిటీ సంబంధించిన కోర్సెస్లో కూడా ప్రావీణ్యం పొందితే ఇంకా వాళ్ళకి ఇంకా పెద్ద భవిష్యత్తు ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఈ పిహెచ్డి వాళ్ళు కావచ్చు, పీజీ వాళ్ళు కావచ్చు, ఇట్లా ఫోకస్ చేయడం వల్ల యూనివర్సిటీ కూడా గ్రో అవుతుంది. మనకు మంచి నాక్ ర్యాంకింగ్ కావచ్చు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కావచ్చు, ఇంకా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ కావచ్చు, ఇట్లాంటి దాంట్లో కూడా మనము ఇంకా వాళ్ళు చదువుతూ యూనివర్సిటీని కూడా తీసుకెళ్లే క్రమంలో తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నా వాళ్ళని. మీరు 100కు పైగా పరిశోధన పత్రాలు రాశారు, ప్రచురించారు. వాటిలో మీకు నచ్చింది ఏంటి? చాలా గుర్తింపు తెచ్చింది ఏంటి? గుర్తింపు అంటే దాదాపు నేను ఒక Q1, Q2 జర్నల్స్ ఉంటాయి. అంటే ఇది టాప్ 25% ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మేము ఒక కర్వ్డ్ స్పీడ్ బ్రేకర్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు రోడ్లపైన ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారు కదా, ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏంటంటే దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రకరకాలుగా. దాని స్పీడ్ బ్రేకర్ మెయింటెనెన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే స్పీడ్ బ్రేకర్ ఏ విధంగా వేయాలి, దాన్ని ఏ విధంగా కలర్ వేయాలి, దానిపైన స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పేసి ముందే ఒక సైన్ పెట్టాలి, గో హెడ్ అని చెప్పి గో స్లో అని చెప్పేసి ఒకటి పెట్టాలి, అది కొంత దూరంలో. అట్లాంటివన్నీ కూడా ప్రతి రోడ్డు పైన R&B డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవేస్ పైన ఇది అలో చేయరు జనరల్ స్పీడ్ బ్రేకర్స్. సో ఇప్పుడంతా కూడా ఇవి వచ్చాయి, వేరే విధమైన ఇండికేటర్స్ వచ్చాయి. సో వాటికి అన్ని ప్రాపర్ సైన్ పోస్టులు అన్నీ పెట్టాలి. అయితే మన డ్రైవర్స్ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే అది నోటీస్ చేయకుండా ఏదో మాట్లాడుకుంటా చేసుకుంటూ దగ్గరికి వెళ్ళిన తర్వాత సడన్ బ్రేక్ కొట్టడము, యాక్సిడెంట్స్ కావడం ఇలా అవుతాయి అన్నట్టు. అయితే మేము దీనికి ఏం చేసామంటే ఈ స్పీడ్ బ్రేకర్ కంటిన్యూస్ కాకుండా కొంత కరువు ఇస్తాం. అంటే మధ్యలో ఈ వీల్ పట్టేంత ఇట్లా కొంత అది కొత్త డిజైన్ చేసాం మేము. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఒక దగ్గర ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేసాం. ఇప్పుడు మాకు దానికి డిఎస్టీ ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు. మాకు దాదాపు ఒక 38 lakhs ఇచ్చారు దానికి. మా స్టూడెంట్ JRF స్టూడెంట్స్ ఇద్దరం కలిసి మేము దీన్ని కర్వ్డ్ అంటే ఫస్ట్ జామెట్రిక్గా దాన్ని డిజైన్ చేసాం. మేము ఇచ్చి ఫీల్డ్లోకి వెళ్ళి దాన్ని బిల్డ్ చేసాం. తర్వాత టెస్ట్ కూడా చేసాం వివిధ వెహికల్స్తోని. అంటే అక్కడ ఎవరైనా పొరపాటున స్పీడ్గా వచ్చినా కొంత అప్రోచ్ అంటే అప్రోచ్ దగ్గరకు వచ్చినప్పుడు స్పీడ్ తగ్గించుకొని ఏదైతే మనం కరువు చేసిన ప్లేస్ ఉన్నది కదా అట్లా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వెహికల్కి ఏం ప్రాబ్లం ఉండదు, యాక్సిడెంట్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు. కాకపోతే అక్కడ దానికంటే ముందు ఒక స్పీడ్ బ్రేకర్ హెడ్ కరువుడ్ స్పీడ్ బ్రేకర్ హెడ్ గోస్లో అని పెడతాం. ఒకవేళ అది చూడకుండా దగ్గరకు వచ్చినా కానీ అది ఈజీగా కొంచెం మాన్యువర్ చేసే విధంగా మేము దాంట్లో ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేసాం. దాంట్లో అదే సేమ్ కాన్సెప్ట్ను మేము పేపర్ రూపంలో రాసి ఎల్సెవియర్ పబ్లికేషన్లో కూడా మేము చేయడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ పబ్లికేషన్ అన్ని లైబ్రరీలో ఉంటుంది. అది ఆ ఎల్సెవియర్ పబ్లికేషన్ చాలా టాప్ పబ్లికేషన్. అట్లా చాలా ఉన్నాయి, చాలా రకాలుగా మేము చేసాము. ఇదైతే ఒక కేస్ స్టడీ ప్రాజెక్టు నుండి వచ్చింది అన్నట్టు ఇదంతా కూడా. అట్లాగే ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ నుండి మా ఒక స్టూడెంట్ 5 టాప్ పబ్లికేషన్స్ చేశారు అతను కూడా. సో ఇట్లా చాలా ఉన్నాయి, లిస్టు పెద్దది ఉంది 100లో. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టికల్గా మనకు యూజ్ అయ్యేటి అన్నట్టు, ప్రాక్టికల్గా సమాజానికి ఉపయోగపడే దగ్గరగా ఉన్నాయి అన్నట్టు అన్నీ. అట్లా మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? ఇంతకుముందు మీరు చెప్పాం కదా. అయితే ముఖ్యంగా నేను అబ్దుల్ కలాం గారిని మా ఇంజనీరింగ్ కాలేజ్ చూసాం. ఒకసారి బయోమెడికల్ ఇంజనీరింగ్కి వచ్చారు. అయితే చిన్నప్పటి నుండి కూడా మనకు చరిత్రలో కావచ్చు, ఈ సోషల్ సైన్సెస్లో కానీ చూసినట్టయితే అట్లాగే అంటే మనం డైరెక్ట్ వాళ్ళను చూడకున్నా కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏదైతే మనము అంటే చదివినామో దాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని అబ్దుల్ కలాం గారే నాకు ఎక్కువ ఆదర్శం. ఎందుకంటే ఆయన ఈ యొక్క అంటే ఈ స్పేస్ రంగానికి చేసిన సేవలు చాలా ఎక్సలెంట్ అన్నట్టు. ఒక నార్మల్ స్టేజ్ నుండి ఒక 0 లెవెల్ నుండి 100% రీచ్ అయిన వ్యక్తి. 100% దాటొచ్చు ఇంకా. నిజం చెప్పాలంటే మనం 100% మ్యాక్సిమం కాబట్టి అంతవరకు చెప్తున్నాను.
కాబట్టి ఆయన సాక్రిఫైస్ చేశాడు చూసారా, అతను మ్యారేజ్ చేసుకోకుండా, లేక అతని కాంట్రిబ్యూషన్ ఈ యొక్క స్పేస్ రంగానికి తను సేవలు అందించాడు. చాలా సింప్లిసిటీ, మనిషి సింప్లిసిటీ యొక్క అది చాలా గొప్పతనం. అట్లాగే ఒక ప్రథమ పౌరుడిగా ఎదిగిన తన జర్నీని చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా తనే ముందు కనిపిస్తూ ఉంటారు. అట్లాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నెల్సన్ మండేలా గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, అట్లాగే మహాత్మా గాంధీ గారు కావచ్చు. సో ఇట్లా ప్రముఖులందరూ కూడా మన దేశంలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, కానీ ముఖ్యంగా ప్రభావితం చేసిన వాళ్ళు మాత్రం నాకు అబ్దుల్ కలాం గారని మీ అందరికీ చెప్తున్నాను. అంటే ఈనాటి యువత విజయానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా అంటే అడ్వాన్స్డ్గా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి స్కూల్స్, మంచి మంచి ప్లేసెస్లో చదువుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఇప్పుడు నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాను 10th వరకు. ఆ తర్వాత నేను ఇప్పుడు నిజంగా చాలా వరకు తెలుగు మర్చిపోయాను. ఇప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. అందరూ ఏమనుకుంటారంటే నేను ఇంగ్లీష్ మీడియం అనుకుంటారు, కానీ నేను తెలుగు మీడియం. నేను కూడా నా బాల్యంలో 1 నుండి 4 కింద కూర్చొని చదువుకున్నాం, చెట్టు కింద కూడా కూర్చొని చదువుకున్నాం. అట్లాంటి పరిస్థితులు ఉండేది. సో అట్లా ప్రతి వాళ్ళు ఏంటంటే అప్పుడు జనరేషన్లో ఉన్న అంటే అప్పుడు జనరేషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ చాలా బాగుండేది, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడు ఉండే వరకు ఏమైపోయిందంటే ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్, ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు పిల్లలకి. కాబట్టి పోటీతత్వం ఇప్పుడు చాలా పెరిగింది, కానీ ఆపర్చునిటీస్ కూడా విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఈ వయసులో 22 సంవత్సరాల పిల్లలు దాదాపు 5 కోట్లు, 4 కోట్లు, 2 కోట్లు, కోటి రూపాయల జీతంతో ఉద్యోగాలు పొందుతున్నారు చాలా వరకు. అవును. సో ఆపర్చునిటీస్కు ఎక్కడ కూడా తక్కువ లేదు, ఆపర్చునిటీస్ అన్నీ ప్లెంటీగా ఉన్నాయి ఇప్పుడు. అయితే ఒకటి ఏమైందంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే పేషెన్సీ లెవెల్స్ తగ్గినాయి ఇప్పుడున్న జనరేషన్కు. పేషెన్సీ లెవెల్, ఆ తర్వాత వాల్యూ బేస్డ్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉన్నది. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ టెక్నాలజీ ఎప్పుడైతే ఉన్నదో ఆ టెక్నాలజీ వైపు పరుగులెత్తుతున్నారు, అంతా చేస్తున్నారు, కానీ ఈ యొక్క పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అవును, ఇదొక ప్రాబ్లం. పర్సనల్ బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల వివిధ సమస్యలు, కుటుంబాలు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. అయితే ఈ 24 గంటల్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈ 24 గంటల్ని 3 ఈక్వల్ పార్ట్స్ అంటే 8 గంటలు నీ ప్రొఫెషన్కి పెట్టాలి, నీ చదువు కావచ్చు, నీ ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకో 8 గంటలు మాత్రం పరిపూర్ణంగా పడుకోవాలి. నిద్ర అవసరం మనిషికి, 7 నుండి 8 గంటలు నిద్ర అవసరం. తర్వాత ఇంకో 8 గంటలు నీ హాబీస్కు స్పెండ్ చేయాలి. అంటే ఏంటంటే ఈ యొక్క హ్యాపీ లివింగ్ గురించి ఈ యొక్క 8 గంటల్ని నీ యొక్క టేస్ట్కు అనుగుణంగా స్పెండ్ చేయాలి. ప్రతి వాళ్ళకు ఒక టేస్ట్ ఉంటుంది, ప్రతి వాళ్ళకు ఒక లైకింగ్ డిస్లైకింగ్ ఉంటుంది. అతనికి ఆర్ట్స్ ఇష్టమా, స్పోర్ట్స్ ఇష్టమా, సినిమా ఇష్టమా, మ్యూజిక్ ఇష్టమా అనే దానిపైన వాళ్ళు ఫోకస్ చేయాలి. ఆ తర్వాత టూరిజం, కొంతమందికి నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఉంటుంది, దానివల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు మనసుకు తృప్తి ఉంటుంది చాలా వరకు. కాబట్టి ఎప్పుడైతే ఈ 24 అవర్స్ను 3 డిఫరెంట్ అంటే ఈ కాంపనెంట్స్గా డివైడ్ చేసుకొని వాటికి మనం టైం స్పెండ్ చేస్తామో దీంట్లో ఆహ్లాదం అనేది ఒకటి వస్తుంది. మనిషి హెల్తీగా ఉండడంతో పాటు పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇది నేను గ్రహించిన సత్యం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఉంటుంది, చాలామందికి తెలియదు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది. సో ఇది ఒక అద్భుతమైన జీవితం. ఇక నేచర్ ఎన్ని ఇచ్చింది మనకు, మంచి రకరకాల వెజిటేబుల్స్ ఇచ్చింది, పండ్లు ఇచ్చింది, నేచర్ అంటే కొండలు, గుట్టలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము ఆస్వాదించే తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి లైఫ్ను. ఒకటే దానిపైన కాకుండా ఒక కాన్సన్ట్రేషన్ అన్నిట్లలో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టయితే మనకి లైఫ్లో ఎక్కడ కూడా ఎలాంటి కొదవ లేదు, లేకుంటే ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు మనిషికి. కాబట్టి ఈ 8 అవర్స్ నీకు కాన్సన్ట్రేషన్తో నీ ఉద్యోగం చేస్తావా, చదువుకుంటావా, దానిపైన చేయాలి. 8 అవర్స్ మంచిగా హ్యాపీగా నిద్రపోవాలి. ఇంకో 8 అవర్స్ నీ హాబీస్ని అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇట్లా చేసినట్టయితే ప్రతి వ్యక్తి కూడా చాలా హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. చివరగా మీ కుటుంబ వివరాలు. చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. నేను అంటే పెద్ద గొప్ప కుటుంబం అని ఏం చెప్పలేను, కానీ బట్ ఉన్న దాంట్లో చిన్న కుటుంబం నుండే వచ్చాం. మా నాన్నగారు బ్రుగ్బాండ్ ఇండియా లిమిటెడ్లో తను జాబ్ చేసేవారు. అప్పట్లో అది గట్కేసర్ దగ్గర ఉండేది. పుట్టిన ఊరు కొండాపూర్, అక్కడే నాది చిన్నప్పుడు 4th క్లాస్ వరకు అదే స్కూల్లో చదివాం. తర్వాత జడ్పిహెచ్ఎస్ గట్కేసర్ స్కూల్లో కూడా 10th కంప్లీట్ అయిపోయింది.
తర్వాత నేను డిప్లొమా చేశాను. తర్వాత ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్లో చేశాను. తర్వాత జేఎన్టీలో ఎంటెక్ చేశాను. తర్వాత ఐఐటి బాంబేలో పిహెచ్డి చేశాను. సో అంచెలంచెలుగా నాది కూడా జీరో నుండి స్టార్ట్ అయ్యి పిహెచ్డి ఐఐటి ఒక అత్యున్నత ఇన్స్టిట్యూషన్ నుండి ఒక పిహెచ్డి డిగ్రీ తీసుకోవడం జరిగింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా అప్పుడు చిన్నప్పుడు పెద్ద గైడెన్స్ లేదు, చెప్పేవాళ్ళు లేరు. అంటే అప్పుడు కూడా ఈ టెక్నాలజీ లేదు, చెప్పేవాళ్ళు మెయిన్గా మెంటర్ లేరు. సో ఇంట్లో కూడా ఏంటంటే ఏదో చదువుతున్నామంటే అందరిలాగా చదువుకుంటున్నాడు అనే ఫీలింగ్ తప్ప ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని ఒక మెంటర్షిప్ కానీ అడ్వైజ్ చేసేవాళ్ళు లేరు. అలాంటి స్థితి నుండి ఐఐటి బాంబే వరకు వెళ్ళి అక్కడ ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంటే ప్రపంచం అంటే ఎడ్యుకేషన్ అంటే మనం ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్ అంటే ఒక ఉద్యోగాన్ని సంపాదించి పెట్టే ఒక ఆయుధం అనుకుంటున్నాం. కానీ నేను ఐఐటి బాంబేకి వెళ్ళిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఉద్యోగం ఏ ఎడ్యుకేషన్ అయినా నాలెడ్జ్ గురించి చదవాలి అనేది ఒకటి తెలుసుకున్నాం. ఇది ఉద్యోగానికి ఉపయోగపడుతుందా సమాజానికి ఉపయోగపడుతుందా అనేది సెకండరీ. కానీ ఒక నాలెడ్జ్ అక్వైర్ చేయడం గురించి మనం చదువుకోవాలి అనే ఒక కాన్సెప్టు అక్కడ వచ్చింది. సో అట్లా టోటల్ పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ చాలా జరిగింది, చాలా విషయాలు తెలుసుకున్నాను. సో అక్కడ నుండి నా ఇంటర్నేషనల్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ సిటీ నేను లండన్ వెళ్ళాను. అట్లా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇప్పుడు ఒక 15 కంట్రీస్ అయితే వెళ్ళడం జరిగింది, 20-25 సిటీస్ కూడా వెళ్ళడం జరిగింది. బాల్యము ఏదైతే ఉన్నదో బాల్యము నిజంగా ఆ బాల్యానికి తర్వాత నేను ఎదిగిన క్రమానికి చూసుకున్నట్టయితే చాలా తేడా ఉన్నది. ఊహించలేని పరిణామాలు ఎప్పుడు అనుకోలేదు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అంటే నేను ఇట్లా అని చెప్పి ఎప్పుడు ఊహించలేదు. కాకపోతే ఎప్పుడైతే నేను ఇక్కడ జాయిన్ అయ్యి దాదాపు 27 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. వివిధ ప్లేసెస్ అంటే అక్కడ హెచ్ఓడి దగ్గర నుండి ప్రిన్సిపాల్ దగ్గర నుండి వైస్ ప్రిన్సిపాల్ దగ్గర నుండి అట్లాగే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగు, వివిధ చైర్స్లో నేను అన్నీ కూడా దాదాపు ఈ 15-20 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్లో ఏకదాటిగా అడ్మినిస్ట్రేషన్ సర్వీసులు అన్నీ చేయడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి విభాగంలో అటు అకాడమిక్స్ కావచ్చు, ఇటు రీసెర్చ్ కావచ్చు, ఇటు ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ రీఫార్మ్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, నేను ఈసీ మెంబర్ కూడా పనిచేయడం జరిగింది. సో ఇట్లా ఈ విశాలమైన అనుభవం ఏదైతే ఉన్నదో నాకు ఈ అనుభవం అనేది ఈరోజు నన్ను ఈ అడ్మినిస్ట్రేషన్ను అంటే ఎక్కడ అంటే హజిల్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ అంట మనకి బీసీగా చేయడానికి చాలా సులభం అయిపోయింది నాకు చాలా. నిజం చెప్పాలంటే చాలామంది నాకు అంటుంటారు, చాలామంది వైస్ ఛాన్సలర్ ఉస్మానియా అంటే ఎప్పుడు ప్రెషర్గా ఉంటారు, టెన్షన్గా ఉంటారు కదా అని అనుకుంటుంటారు బయట. కానీ నేను ఈ ప్రెజర్స్ అన్ని ప్లెజర్స్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం మన తెలంగాణలో ఒక పెద్ద ప్లేస్. ఉస్మానియా అంటే తెలంగాణ అంటే ఉస్మానియా. సో మన ప్లేస్లో మనము హ్యాపీగా సర్వ్ చేయాలి, టెన్షన్ ఎందుకు పడాలి అనేది. ఆ తర్వాత నిస్వార్థమైన సేవ చేయాలనే ఒక అంకిత భావం లోపల ఉంది. కాబట్టి ఈ ఏరియా నుండే వచ్చాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాము, ఇక్కడే మొత్తం నా అంటే ఉద్యోగం కూడా దాదాపు 27 సంవత్సరాలు చేయడం వల్ల ఎక్కడ ఏముంది అనే విషయం పైన నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ సరిదిద్దాలి. ఆ తర్వాత ఇంకొకటి కూడా నాకేమనిపిస్తుంది అంటే ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక హానెస్ట్ సర్వీస్ అనేది మనం ఇచ్చినట్టయితే ఫస్ట్ అది హానెస్టీ ఉండాలి, మనిషిలో ఒక అంకిత భావం ఉండాలి, మనం సేవా దృక్పథం చేస్తున్నాము అనే ఒక భావం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఎలాంటి హర్డిల్స్ వచ్చినా అధిగమించవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉన్నది. గత 20 నెలల నుండి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఉస్మానియా సిటీ అంటే బయట ప్రపంచానికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది అనే ఒక ఇండికేషన్ ఉంది. అట్లాంటిది 20 నెలల నుండి పిల్లలందరూ చాలా చక్కగా చదువుకుంటున్నారు, అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా నడుస్తున్నది, మార్పు అనేది చాలా చేసుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయంటే నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఒక ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషనల్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ చేశాం. కాబట్టి అందరూ కూడా ఈ ఎకో సిస్టమ్ లోపలికి రావాలని ప్రయత్నం అందరూ చేస్తున్నారు. అట్లాగే నేను ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మా టీచర్స్ కావచ్చు, మా యొక్క నాన్ టీచింగ్ కావచ్చు, మా స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళంతా మన పిల్లలే. కాబట్టి మనం అందరం అంటే ఈ యొక్క యంత్రాంగం కావచ్చు, హోల్ యూనివర్సిటీ కూడా స్టూడెంట్ డెవలప్మెంట్ గురించి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ ఉండడం వల్ల, ఆ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లంలు అయినా మనము చాకచక్యంగా డీల్ చేసి దాన్ని సాల్వ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ చాలా వరకు ఉన్నది. అట్లాగే ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్ చేస్తున్నది. టైం టు టైం వాళ్ళ సపోర్టింగ్ హ్యాండ్ కూడా ఉన్నది. కాబట్టి
ఈ యొక్క వాళ్ళ సహకారంతోని ఫండ్స్తోని ఈ జీతభత్యాలు కూడా టైం టు టైం ఇవ్వడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము ముందుకెళ్తున్నాం. రానున్న రోజులలో కూడా ఈ యొక్క 1000 crores ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్లానింగ్ డిజైనింగ్ స్టేజ్లో ఉన్నది. ఇంకా 3 నెలల తర్వాత ఫౌండేషన్ స్టోన్స్ అన్నీ కూడా ప్రతి బిల్డింగ్ కూడా వేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి చేతుల ద్వారానే. కాబట్టి ఈ ఒక్కసారి ఫౌండేషన్ స్టార్ట్ అయిందంటే ఉస్మానియా రూపురేఖలు మొత్తం చేంజ్ అవుతుంది, మారిపోతాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ అయితే జనరేషన్ ఎవరైతే ఉంటారో ఉస్మానియా యూనివర్సిటీ అటు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎన్ని వచ్చినా ఉస్మానియా యూనివర్సిటీ అందుకు ధీటుగా మేము అంటే పోటీని తట్టుకునే కెపాసిటీని బిల్డ్ చేస్తాం అనే ఒక హోప్ ఉన్నది. కొంత ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఇలాంటివన్నీ జరిగితే ఇంకా యూనివర్సిటీ చాలా వరకు కూడా ఇంకా ముందుకెళ్తుంది. ఎడ్యుకేషన్ అనేది అటు ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఇటు ఫ్యాకల్టీ రిసోర్సెస్ కూడా అందుబాటులో ఉంటే మంచి ర్యాంకింగ్స్తో పాటు పిల్లలకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండే ఎడ్యుకేషన్ను ఇవ్వాలనేది నాకు చాలా జీవితాశయం ఉన్నది. ఈ ఆశయంలో నేను సక్సెస్ అవుతా అనే విషయం కూడా నాకు కొంత కాన్ఫిడెన్స్ ఉన్నది. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు, ముఖ్యంగా పత్రికలు కావచ్చు, తర్వాత అందరూ పెద్దలు రకరకాల ఇన్పుట్స్ ఇస్తున్నారు. నేను అందరితో ఇంటరాక్షన్ ఉన్నాను, కొలాబరేషన్ చేస్తున్నాను మంచిగా. కాబట్టి అందరి సహకారంతో మన తెలంగాణలో ఉన్న ఇంత పెద్ద యూనివర్సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనేదే నా యొక్క కోరిక. ఇదండి కుమార్ ముల్గం గారి జీవితం, వారి జీవితాశయం, వారు విద్యార్థులకు ప్రపంచానికి అందించాలనుకున్న లక్ష్యాలు, అందుకోసం చేస్తున్న కృషి, వారి కృషి ఫలించాలని కోరుకుంటూ వారు మనకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.